ఎంతకాలం దాదాపుగా 2021, 22 నుంచి ధన్వంతరి ఫౌండేషన్ అనేది ఇక్కడే చేనంబర్ దగ్గర అంబర్పేట రోడ్లో, ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అలీ కేఫ్ దగ్గరికి షిఫ్ట్ అయింది. అటు షిఫ్ట్ అవ్వడము, అధికారికంగా వాళ్ళు వెబ్సైట్ నడపడము, వెబ్సైట్లో పనిచేసే పని అనే అబ్బాయి 2 ఏళ్ల క్రితమే మానేయడము, కేవలం ఒక పీడిఎఫ్ ఫైలు అప్లోడ్ చేసేది పెడితే ఆ ధన్వంతరి వాణి అనేది ఫిబ్రవరి అప్లోడ్ చేయడము. ఇప్పుడు మార్చి లేదు మళ్ళీ, ఎందుకంటే ఆ ఎడిటర్కి కూడా డబ్బులు ఇచ్చాడో లేదో తెలియదు. సో ఆ అబ్బాయికి కూడా డబ్బులు లేవు కాబట్టి వాడు ఆ ఎడిటర్ కూడా పోయించాడు, అందుకనే మార్చి పెట్టలే. మీ దగ్గర లొసుగులు ఉన్నాయి, లేవని మీరెవరు బుకాయించడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏం మాట్లాడుతున్నా అంటే లైవ్లో వాళ్ళతోనే మాట్లాడుతున్నాం, మీతో కాదు. మేము విక్టిమ్స్తో మాట్లాడడం లేదు, ధన్వంతరి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈరోజు ప్రత్యేకించి సమావేశం ఏంటంటే భూములకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు. అసలు నాకు తెలిసి ఇక్కడ 85% కానీ 90% కానీ మాకు భూములు కావాలి అని ఎవరు పెట్టుబడి పెట్టలేదు. మాకు చాముండి అగ్రహారం బెంగళూరులో ఇవ్వండి, విజయవాడలో ఇవ్వండి, రాజమండ్రిలో ఇవ్వండి, యాదగిరిగుట్ట గుట్టల్లో ఇవ్వండి అని ఎవరు అడగలేదు. అక్కడ వాళ్ళ యొక్క మోసం ఎక్కడ బయటపడిందంటే, ఒకసారి మీరు హ్యాండ్స్ ఎవరు లిఫ్ట్ చేస్తారంటే, లేదండి మేము ప్లాట్ గురించే డబ్బులు కట్టాము, మాకు ప్లాట్ అలాట్ అయింది, ఆన్లైన్లో మా పేర్లు ఉన్నాయి, ఏది మన ఈసీ కాపీలో, మేము ఇప్పటికి కూడా భూమే కావాలని కోరుకుంటున్నాం అనే వాళ్ళు చేతులెత్తండి. చూడండి, ధన్వంతరి ఫౌండేషన్ వాళ్ళు, జయశ్రీ మేడం, ఇప్పుడు మీరే ఉన్నారు మేడం మాకు. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన డాక్టర్గా పనిచేస్తూ డాక్టర్ పంతంగి కమలాకర్ శర్మ గారు దాదాపుగా 4 శతాబ్దాలుగా ఎంతోమంది పెద్దవాళ్లతో మమేకమై పివిఆర్కే ప్రసాద్ లాంటి పెద్ద వాళ్ళతో ఫోటోలు పెట్టి, మొదట్లో మీ ఉద్దేశాలు, భావాలు కమ్యూనిటీ పరంగా బ్రాహ్మణ సమాజం ఉద్ధరణకు మీరు చేసిన పని ప్రాంప్ట్గా ఉంది. ఎవరు ఈరోజు కూడా దానిపైన అనుమానం కానీ మీ పైన ద్వేషంతో లేరు. ఇట్ ఈజ్ ఓకే. ఎప్పుడైతే మీరు ఈ యొక్క పరంపర మారుతూ వచ్చిందో, ఆ పరంపరలో భాగంగా మీరు ముందుండి అందరికీ న్యాయం చేసేలా ఉండేది పోయి మీరే ఫోన్లు ఎత్తకుండా పోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు గొడవ. ఇక ఈరోజు ఫైనల్గా ఏం జరుగుతూ ఉందంటే, గోపాల్ అక్కడ సోఫా సెట్లు కూడా తెచ్చి ఇక్కడికి సరిపోతుంది, చైర్లు వెనకాల ఉండేటి ఇంకా ఇటేయండి, వచ్చేవాళ్ళకి చైర్స్ వేయండి. అయితే దయచేసి మనం ఎవ్వరు కూడా ఇక్కడ డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫోరంలో ఉన్నవాళ్ళు, డిఎఫ్ఐతో ఇబ్బంది పడిన వాళ్ళు, డిఎఫ్ఐ పైన ఇంకా అభిమానం చంపుకోలేక డాక్టర్ గారు వచ్చాక మాకేదో చేస్తారు అనుకునేవాళ్ళు, చేస్తే చాలు మేము బయటపడతాం అనేవాళ్ళు, అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, గిరిప్రసాద్ శర్మ అనే నేను, బసవరాజు శ్రీనివాస్ అనే పెద్ద ఆయన, దర్శనం శర్మ, మరమామల వెంకటరమణ శర్మ, దర్శనం మాసపత్రిక ఎడిటరు, మాకెవరికి కూడా ధన్వంతరితో ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, మేము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. పైగా మేమేదో వాళ్ళని దుమ్మెత్తి పోసేవాళ్ళమైతే ధన్వంతరి విషయంలో ఈరోజు కాదండి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇబ్బంది నడుస్తూ ఉంది, చాప కింద నీరులా. కానీ మేము మా దృష్టికి వచ్చిన కమలాకర్ శర్మ గారికి కూడా ఒకసారి నేనే స్వయంగా చెప్పాను. ఆయన ఏంటంటే, ఒకటి కమ్యూనిటీ పరంగా ఒక బ్రాహ్మణుడు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేదని చేసినప్పుడు వాడిని ఎందుకు మనం మాట్లాడాలి, ఏదో చేసుకుపోతున్నాళ్లే, ఈ ఉద్దేశమే సగటు ప్రతి బ్రాహ్మణ పెద్దకు కూడా ఉంటుంది. ఆయన ఈరోజు కాకపోతే రేపు వడ్డీలు ఇస్తాడులే, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు అనే దాంతో ఉన్నారు.
ఈ రోజు కూడా అదే నమ్మకంతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, ఉండొద్దని అనలేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఏప్రిల్ 2వ తారీఖు 2024లో ఈ యొక్క ఫోరం ఎస్టాబ్లిష్ అయింది, జస్ట్ 10 రోజుల ముందు. మరి మీకు 2021-22 నుంచి కనీసం సమాధానాలు చెప్పక, ఈమెయిల్ ఇవ్వక, వాట్సాప్ చూడక, మీకు ఇట్లా ఉంది అని ఒక పర్టికులర్ ప్రాంప్ట్ స్టేట్మెంట్ ఇవ్వక, మీ వడ్డీ వేయక, అసలు గురించి మాట్లాడక ఎందుకు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు? సమాధానాలు సరిగా చెప్పనప్పుడు, ఒక వ్యవస్థ నడిపించేప్పుడు, 10 మంది డబ్బులు దానిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు నేను కూడా బ్రాహ్మణ్ వెల్ఫేర్ భవన్ పైన 5వ అంతస్తులో నడుపుతున్నా. నన్ను అడగడానికి ఎవ్వరికీ రైట్ లేదు. ఎందుకు? రీజన్, నేను డబ్బులు కలెక్ట్ చేయను, ఆ ఆలోచన కూడా నాకు లేదు. నేను నా సేవలేవో నేను చేస్తా పోతున్నా, నా తిప్పలు పడుతున్నా. ఇప్పుడు మీరు కూర్చున్న హాల్ కూడా ఇది సంవత్సరికాలు ఏదైనా కార్యక్రమాలు చేసి తద్వారా వచ్చిన డబ్బులు మేమేదో పిల్లలకు, ఆడపిల్లలకు చదువు ఉచితంగా తులసి వనం పెట్టి వాళ్ళకి చదువులు ఫ్రీగా హాస్టల్ పెట్టి నడిపిస్తున్నాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ అంటే నాకు ఆయన కంపేర్ చేసేది కాదు. ఆయన పెద్ద అనంత పద్మనాభ స్వామి, నేనేదో చిన్నవాడిని. కానీ ఆయన ఏం చేశాడంటే పబ్లిక్ అంటే ఇది లాస్ట్ టైం మీటింగ్లో 7వ తారీఖు నాడు జరిగిన మీటింగ్లో మనకు ఇది కూడా మళ్ళీ అదేదో జరిగింది కదా, ఏమంటారు, ఏ కంపెనీ అది, ఇంకొక కంపెనీ పోయిందిగా, అంత గవర్నమెంట్. ఇది కూడా అగ్రిగోల్డ్ లాగా అవుతుంది. అగ్రిగోల్డ్ లాగా అయితే మాకు డబ్బులు పెట్టిన దాంట్లో 30-20% వస్తాయి అని మన వాళ్ళు చాలా బాధపడ్డారు. అగ్రిగోల్డ్కి దీనికి ఏం తేడా అంటే అగ్రిగోల్డ్ రిలేటెడ్ టు ఆల్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్. ఇది పర్టికులర్గా బ్రాహ్మణుని యొక్క ప్రాపర్టీ. నా బ్రాహ్మణేతరులు అసలు భూములే కొనొద్దు, బ్రాహ్మణేతరులు సభ్యులో వద్దు అన్న ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్. ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వడంలో ఆంతర్యం, నాకు కమలాకర్ శర్మ గారికి, నాకు ధన్వంతరికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక గురుతుల్యతతో నేను కూడా కమలాకర్ శర్మ గారిని బాగానే మాట్లాడిచ్చేవాడిని ఒకప్పుడు. ఈరోజు నేనే కాదు, ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా తిట్టే స్థాయికి వచ్చారు. ఎందుకంటే జీతాలు ఇవ్వడు కాబట్టి. ఆ కంపెనీలో వాళ్ళు చచ్చిపోతేనే వాళ్ళు జీతాలు ఇవ్వలే, మరి మీకు ఎక్కడి నుంచి ఇస్తారు? సరే, ఈరోజు ఈ సందర్భంగా మనం ఈరోజు వచ్చిన సభ్యుల ముందు కొన్ని వివరాలు మీకు తెలియజేస్తే మీరు కష్టార్జితం అవ్వచ్చు, ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్న డబ్బులు కావచ్చు, లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, లేదా ఇంకొకటి ఏదన్నా ఆశించి కావచ్చు, మీరు కొంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది ఎంత అనేది 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. ఈరోజు మన ముందుకు వచ్చిన అత్యధికమైన అమౌంట్ ఏంటి అంటే 3.5 కోట్ల రూపాయలు ఒక ఫ్యామిలీ. ఇక్కడ ఇంకా ఏంటంటే విస్మయానికి గురయ్యాడిది. వద్దులే తమ్ముడు, గోపాల వెనకాల కూల్ రాన్ చేయండి, దగ్గర పెట్టి ఆ వెనకాల కూల్ రాన్ చేయండి, వాళ్ళకి చల్లగా. ఓకే, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పార్ట్లోకి వచ్చినప్పుడు ఒక భూమి పైన పర్టికులర్లీ ఈరోజు సందర్భం గురించి మాట్లాడుతున్నా. గత 2 మీటింగులు కూడా మేము డిబెంచర్లని, ఇన్వెస్ట్మెంట్ అని, బాండ్ పేపర్లు తదితర వగైరా వగైరా ఇష్యూస్లో వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఏదో 13%, 14% వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇంట్రెస్ట్ రేట్లు రాసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. ఇట్స్ ఓకే, అది ఆ కథ నడుస్తూ ఉంది. మీ గ్రూప్లో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ గ్రూప్లో లేరా మీరు? ధన్వంతరి విక్టిమ్స్ గ్రూప్లో లేరు, స్వల్పంగా ఉన్నారు, ఒక 5-6 మందే లేరు. సరే, మాట్లాడదాం. ఆ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. ఈ పర్టికులర్ వాట్సాప్ గ్రూప్ ఎందుకు పెట్టామంటే
ప్రతి ఒక్కళ్ళని మీరు వెళ్ళి అడిగినప్పుడు ఆ రూమ్లో కూర్చుండబెట్టి మీకు చల్లగా మంచిగా సమాధానం చెప్పి పంపించారు. మీది మీకే తెలుసు, పక్కనోడికి తెలియదు. మీ నొప్పి మీకే తెలుసు. ఇప్పుడు ఏమిటి జరిగింది అంటే, ఈరోజు ఏదో పోరాటం చేసి కమలాకర్ శర్మ గారిని కొట్టి రోడ్డు మీద వేయడానికి ఈ పోరాటం కాదు. పర్పస్ ఆఫ్ ది విక్టిమ్స్ ఫోరం కమలాకర్ శర్మ గారి చేయి దాటిపోయింది కాబట్టి, ఆయన చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, కొంతమంది ఆడవాళ్ళ చేతిలో నడిచి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది కాబట్టి, దాన్ని మళ్ళీ సరిదిద్దేది ఎలా అనేది ప్రణాళిక. ఇప్పుడు మీరు పెట్టిన డబ్బులు మీ పిల్లలకో భవిష్యత్తుకో ఏదో పెట్టారు. ఆ డబ్బులు ఏదో పోనీలే ఒక 50,000 30,000 అంటే సరే, బ్రాహ్మణ కమ్యూనిటీలో ఆయన కూడా ఏదో స్వయంవరాలు ఇంకోరికి భోజనాలు ఏదో ఉపనయనాలు పెడతాడు కదా, వాడుకోనిలే అని వదిలేసేవాళ్ళు. కానీ క్రమక్రమంగా నేను రాసే భాష కొంతమందికి బాధ కలిగించిన, తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఇబ్బంది పెట్టిన, ఎవరైనా మనం ధనం బీరువాలో దాచుకుంటే ఎక్కడైనా మనం బయటికి పోతే డెకాయిడ్స్ వచ్చి తాళం పగలగొట్టి అవి ఎత్తుకొని పోతారు. వీళ్ళు అట్లా కాదు, వచ్చి డైరెక్ట్గా మీ ముందే కూర్చొని, సార్ మీదే బోణి, మీరే మహానుభావులు, మీరు తప్ప ఈ ప్రపంచంలో బ్రాహ్మణ పెద్దలు లేరు, మీరెంతో మంచివారు, మీకు ఎంత మసాజ్ చేయాలో అంతా చేసి, మీ బ్యాంకు ఏది లాకర్లో దాచుకున్న చెక్ బుక్ను మీ ద్వారానే బయటికి తీపిచ్చి, మీ స్వహస్తాలతోనే రాపిచ్చి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? చాముండి అగ్రహారం, బెంగళూరు. అది ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎవరికైనా? అది కాదా, ఆ సమాధానం ఉంది. చాముండి అగ్రహారం, బెంగళూరు రాసి, దానిలో ఎంత గమ్మత్తు అంటే, ఇప్పుడు ఈరోజు వాళ్ళకైనా ఈ రోజుకైనా కొంచెం సిగ్గుపడాలి వాళ్ళు. ఏమిటంటే, విజయవాడ తర్వాత రాజమండ్రి, యాదాద్రి, ఇంకా ఇక్కడ మిడ్జిలు, ఇంకా కొన్ని ప్లేస్లు ఏవో XYZ, తిరుపతి, ఇంకా మనకి ఎక్కడ భూములు ఎవడన్నా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తే ఉన్నదో తెలియదు, ఆ పేర్లన్నీ రాసేసి, ఇక్కడ ప్రొసీజర్ ఎక్కడ మిస్ అయిపోయామంటే మనం కూడా కొంత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి. మనము ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఎక్కువ అతి ప్రేమతో బ్రాహ్మణ అని పేరు చూడంగానే కౌగిలించుకొని ముద్దు పెట్టేసుకున్నాం. అది కరోనా ఉందా, వాడికి ఎయిడ్స్ ఉందో తెలియదు, మనమైతే ముద్దు పెట్టుకున్నాం. ఇక్కడ ఏమొచ్చిందిరా అంటే, ఆ సంతకం ఎక్కడ పెడుతున్నాము అనేది కూడా మనం గ్రహించలేని పరిస్థితుల్లో సంతకాలు పెట్టాం. వాళ్ళు నిజంగా చాముండి అగ్రహారం, బెంగళూరులో మీకు ఒక ప్లాట్ ఇచ్చి మీకు భవిష్యత్తు ఉండాలి అనుకుంటే, చాముండి అగ్రహారం, బెంగళూరు అని రాసి వడ్డీ ఇంట్రెస్ట్ ఎందుకు రాస్తారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 90 రోజుల లోపల మీకు ప్లాట్ కానీ ఏమీ ఇవ్వకపోతే వితౌట్ ఇంట్రెస్ట్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని కూడా ఒక లైన్ రాశారు. అంటే ఏమిటి? 90 రోజుల పాటు మీ డబ్బులు శుభ్రంగా నేను వాడుకుంటా, ఆ తర్వాత నాకు ఇష్టమైతే నీకు ఇస్తా అని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు సమాధానాలు లేవు. పోనీ చాముండి అగ్రహారము, యాదగిరిగుట్ట, మిడ్జిలు, సిద్దిపేట, తిరుపతి ఇవేమన్నా బాగా డెవలప్ అయ్యి అందరిలాగా వెంచర్లాగా మనం కూడా వెలిసిపోతున్నాయా అంటే వెలిగేది కాదు. అక్కడ మినుతుర్పులు కూడా లేవు. మనం ఎదుక్కోవాలి. ఇప్పుడు పోయి అడవిలో ఏదన్నా ఒక ట్రాక్టర్ తీసుకుపోతే పోవచ్చు, మామూలు బండ్లు అయితే పోవు. ఇది నేనేమో జోక్గా వాళ్ళని ఎద్దేవా చేసినట్టు కాదు. ఏం డెవలప్మెంట్ చేసి బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరించినామని నేను అడుగుతున్నాను. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వాడు వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం డెవలప్మెంట్ చేసుకొని డబ్బులు బాగా ఉండి పిల్లల్ని చదివించుకొని పోతున్నారు. ఇప్పుడు నువ్వేమిటి చేసినావు? పిల్లల పెళ్ళిళ్ళు రా నాయనా, నా పిల్ల పెళ్ళికి పెట్టినా మా భార్యకి హాస్పిటల్లో పడి ఉంది, లేకుంటే నాకు ఇట్లా డెవలప్మెంట్ ఉంది, నాకు కావాలని ప్రాధేయపడితే ఈ టైం బౌండ్ ఏంది పెట్టాడు? 2015 నుంచి 20 వరకు కలెక్ట్ చేసిన అమౌంట్ 21లో అన్నా, 2021లో అన్నా,
20 వరకు పెట్టినోనికి ఇచ్చేస్తే ఈ గొడవ రాదు. ఆ 15, 16లో పెట్టినోడు అక్కడే ఉన్నాడు, మనము ఇక్కడే ఉన్నాము. అందరూ వచ్చి ఈరోజు నేను కూడా ముక్కు ముఖం తెలియని దగ్గర కూర్చొని బోరమని బాధపడాలి. నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమిటి, వాడు రెచ్చగొడుతున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు. మరి మీరు వీళ్ళందరినీ రెచ్చగొట్టక ఏం చేశారు? వీళ్ళందరినీ మానసికంగా వేధించి ఈరోజు మీకు చెప్తే నమ్మరు. యాజ్ ఆన్ టుడే అబౌవ్ 90 years వాళ్ళు, మా మామని ఎవరో అక్కర్లేదు, వినండి, మీరు ధన్వంతరి వాళ్ళు వింటున్నారు కదా లైవ్లో, వినండి ఇది. మా మామ ఏం పేరు చెప్పండి, నారాయణమూర్తి, మొత్తం ఫ్యామిలీతో మీకు పెట్టింది ఎంత? 1,40,00,000. ఈరోజు ఆయన బీపీ లేచి వారం నుంచి కింద పడుకున్నాడు, అసలు లేవట్లేదు. అట్లా మా మామ లాంటి పెద్దవాళ్ళు సుమారుగా 100 మంది ఉన్నారు. సిగ్గుందా మీకు? మరి ఇప్పుడు మళ్ళీ ఎగైన్ యాజ్ ఆన్ టుడే 14వ తారీఖు ఏప్రిల్ మీరు పెట్టిన మెసేజ్ ఏంటి? ఇప్పుడే మీరు చెక్ చేసుకోండి అందరూ. ఒక మెయిల్ పెట్టారు. ఏమని పెట్టారు? మళ్ళీ టైం ఇవ్వండి, డాక్టర్ గారు బయటకు రావాలి, బయటకు వచ్చినాక మళ్ళీ మీకు సెటిల్ చేస్తాము, మీరంతా కన్ఫ్యూజ్ అవ్వకండి అని. కన్ఫ్యూజ్ అయ్యడానికి బుర్ర ఉంటే కదా మీకు, మాకు అసలు బుర్రలే వాడైపోయినాయి. మరి వీళ్ళని ఇంకా టిల్ యువర్ డెత్ వెయిట్ చేయమని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు అదే నాకు అర్థమైంది. అయితే అంటే మీరు పోండి, అప్పటి వరకు మేము సెటిల్ చేస్తాము, ఇంకా నామినీ పెట్టండి అని కింద రాయలే. నేను చెప్పించిన మొన్ననే మీకు డైలాగ్, నామినీ పెట్టి తీసుకోండి, అది బెటర్. ఎందుకంటే వీళ్ళు ఉండరు నాకు తెలిసి మీరు సెటిల్ చేసే వరకు. కాబట్టి ఇంత కడుపులో బాధ పెట్టుకొని మీ అందరి తరపున మీలో ఉన్న ఆవేదన, కోపము ఏదైతే ఉన్నాయో నాలో రఫ్గా భాష వస్తుంది. మరి రాకుండా ఎట్లా పోతుంది? ఇది కమ్యూనిటీ సమస్య. ఒక బ్రాహ్మణుడు అనేవాడు ఏదో ఇక్కడున్నాడో అమెరికాలో ఉన్నాడో దేశ విదేశాల్లో కూడా ఉన్న డబ్బులన్నీ మీ దగ్గర పెట్టి ఈరోజు నేను అమెరికాలో ఉన్నా అండి, రాలేనండి, నేను రాలేని పరిస్థితి, మా వాళ్ళు ఇలా అయిపోతున్నారు, అనవసరంగా పెట్టిన గ్రూప్లో పెడుతున్న గ్రూప్లో మీరు కూడా ఉన్నారు ధన్వంతరి వాళ్ళు, చదవండి. ఒక్కొక్కళ్ళు ఇంత లెంతి 5-6 పారాగ్రాఫ్లు పొద్దునుంచి అదే కొడుతున్నారు. మరి మేము ప్లకార్డులు పట్టుకొని మీ ఇంటి దగ్గర కూర్చోవలసిన దౌర్భాగ్యం మాకు వచ్చిందా ఈరోజు? కాబట్టి ఈరోజు సమావేశంలో ఇక్కడ చాముండి అగ్రహారము, తిరుపతి ఇంకొకటి అగ్రహారము, ఏదో అగ్రహారాల పేరు చెప్పి మీకు ఎలాంటి మాట చెప్పి మీ ఎలా దాటవేసి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశాడనేది మీలో కనీసం కొంతమంది స్పందన నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రండి, ఒకరో ఇద్దరో ముగ్గురో 5 మంది మాట్లాడండి. మాట్లాడిన తర్వాత నేను ఫైనల్ కంక్లూజన్లో మళ్ళా కొన్ని వివరాలు మీకు ఇచ్చి ఆ తర్వాత ఈ సెటిల్మెంట్ ఏంటి, అసలు మాటలేంది, ధన్వంతరి ఏంది, మనం ఏంది, మనం ఎక్కడున్నాం అనేది నేను చెప్పగలుగుతా. అంతలోపు బసవరాజ్ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి దయచేసి మీరు కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడారు. దీనికి కూడా బొట్టు పెట్టి రావుకాలము దుర్ముహూర్తం అని చూడకండి. రండి, బాధ ఉంది కదా మనసులో, లేవరు మీరు, లేకపోవడం పోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చింది. మాట్లాడు అంటే 10 మంది రావాలి, పోట్లాడదాం అంటే 10 మంది రావాలి. మనం లేవము, సరే ఆయన ఏదో చెప్తున్నాడు విందాం, మళ్ళా కాలక్షేపం మజ్జిగ తాదాం వెళ్ళిపోదాం. ఈ నిర్లిప్తతే మనకి ఈరోజు ఈ పరిస్థితి. దయచేసి పెట్టుబడి పెట్టిన వాళ్ళు మీరు దేని గురించి పెడితే ఆయన ఏం సమాధానం చెప్పినాడో చెప్పాలి. రండి మరి. సభకి నమస్కారం అండి. నా పేరు రామరాజు సీతారామచంద్రరావు. నా వయసు 77 సంవత్సరాలు. నేను నాచారంలో ఉంటాను. నాకు ఈ డిఎఫ్ఐ తోటి 2009 నుంచి పరిచయం ఉందండి. అప్పుడేదో మెంబర్షిప్ అని చెప్పి వచ్చారు. మా అపార్ట్మెంట్లోనే కామేశ్వరరావు గారు, సత్యకామేశ్వరరావు గారు అని నిరసన మెట్ల ఆయన చేరారు కాబట్టి మీరు చేరండి అని నన్ను అడిగారు. నేను కూడా మెంబర్గా చేరాను. వాళ్ళ ఆఫీస్ ఇంతకుముందు విద్యానగర్లో ఉండేదండి. విద్యానగర్ అడిక్మేట్ వెనక పక్కన, ఎస్బీఐ వెనక పక్కన ఉండేది. అక్కడ ఉన్నదల్లా వాళ్ళకి ఒక పాలిక్లినిక్ ఒకటి, పైన వీళ్ళు ఎవరు ఓల్డ్ ఏజ్ హోమ్ కింద నడిపేవాళ్ళు.
ఒక ఇద్దరు వరకే అక్కడ ఉండేవాళ్ళు. కే పద్మ గారు, తర్వాత సత్యశ్రీ అనేవాళ్ళు. వాళ్ళ అసిస్టెంట్స్ ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. అప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ ఇది మన జడ్చర్ల దగ్గర నా ల్యాండ్ చూపించారు. ఇవన్నీ మేము చేస్తున్నాము, యూనివర్సిటీ చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం. 96 తర్వాత ఆయన ఎవరు సుబ్బారావు గారు ఉండేవాళ్ళు. మాకేమి నచ్చలేదు, మేమేం తీసుకోలేదు. తర్వాత ఏదైనా డబ్బులు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అంటే వెంట చుట్టూ తిరిగి వచ్చారు. ఆఖరికి ఇవాళటి వరకు నేను 18,77,500 రూపాయలు నా నెట్ అమౌంట్. అంటే మొత్తం సంపాదించిన దాంట్లో 75% డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పోయిన సంవత్సరం వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మా చెల్లె చనిపోయింది. ఆమె అన్మ్యారీడ్, నా మీద డిపెండెంటు, క్యాన్సర్ వచ్చింది. 6 నెలలు హాస్పిటల్ చుట్టూ తిప్పాము, ఓ 3 నెలలు హాస్పిటల్లో ఉంచాము, ఆమె చనిపోయింది. తర్వాత ఆమె 13వ రోజు నాడు పొద్దున్నే నా మిసెస్ నేను కిందికి వచ్చి ఏదో వేరే చెల్లె ఇంట్లో ఒకటి హోమం చేయించుకుందామని వస్తూ ఉంటే ఆటో దగ్గర నా మిసెస్కి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ తొంటికి ఫ్రాక్చర్ అయితే ఈ బాల్ అనేది ఊడిపోయింది. ఆమెను హాస్పిటల్లో పెట్టి ఫ్రాక్చరు ఇది 6 నెలల నుంచి ఆమె ఇప్పటికే వాకర్ మీదనే ఉన్నది. 3 నెలలు మనిషిని పెట్టాను, తర్వాత నేను పెట్టలేకపోయాను. 20,000 వాళ్ళకి, మళ్ళీ భోజనాలు ఇవన్నీ వాళ్ళు పనులు కూడా చేయటం లేదు. రాత్రిపూట ఏదో డైపర్స్ అని వేసుకొని మీరు పడుకోండి, పొద్దున చూస్తామనేటువంటి మనుషులు దొరికారు. అది ఉన్న పరిస్థితి. ఎన్నిసార్లు దీని గురించి నేను కమలాకర్ శర్మ గారికి, పద్మ గారికి, అనురాధ గారికి, అందరికీ కూడా ఈ ఫోటోలన్నీ కూడా పెట్టాను. నా మిస్సెస్ది, నా చెల్లెది, అందరికీ కూడా ఆఫీసుల చుట్టూ 7 సార్లు తిరిగాను. అక్కడ ఎవ్వరు కూడా మనకు కన్సర్న్ ఎవరు ఉండరు. వేరే వాళ్ళేమో మాకు సంబంధం లేదని వాళ్ళు జవాబులు చెప్తారు. ఉన్న పరిస్థితి అది. అందుకని చెప్పి ఇక్కడ అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి నేను వచ్చాను. సభకు నమస్కారము. నా పేరు సుబ్బలక్ష్మి జొన్నలగడ్డ. ఇప్పుడు అసలు ఇందులో బ్రాహ్మణ్స్ అని గుడ్డిగా అసలు ఏమీ చూడకుండా మన బ్రాహ్మణ్సే అని మా ఫ్యామిలీ నుంచే ఒక కనీసం 20 మంది వాళ్ళు అప్పుడు 2007లో ప్లాట్స్ అంటే ₹1,00,000 ఇస్తే 1000 గజాలని తీసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే 500 గజాలే ఇచ్చారు. ఏదో రిజిస్ట్రేషన్ అయితే చేశారు. తర్వాత దాని మీద ఏం డెవలప్మెంట్ లేదు, కానీ తర్వాత మళ్ళీ ఏంటి డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా కట్టించుకున్నారు. అదంతా అయిపోయింది. అసలు ఈ బ్రాహ్మణ్ అనే ఇంత గుడ్డిగా మనం నమ్మేసి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒక రూల్ పెట్టారు ఏంటంటే ఇది ఓన్లీ బ్రాహ్మణ్స్కి అమ్మాలని. ఆ బ్రాహ్మణ్స్కి అమ్మాలనే రూల్ కనుక తీసేసినట్లయితే ఈ ల్యాండ్ని మనం సేల్ చేయడానికి ఈజీగా సేల్ అవుతుంది. ఇంకోటి వీళ్ళు మెంబర్షిప్కి ₹1,000 కలెక్ట్ చేశారు. అలాగే ఎంతమంది 2 లక్షలు పైగా ఉన్నారు. దాంతో వాళ్ళకి 40 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుంది. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్? ఒకసారి ఎప్పుడు ఆ సిద్దిపేట తీసుకెళ్ళి ఇది అని ఏదో కొండ ఎక్కించి అది ఎక్కించి ఇది ఎక్కించి ఏదో చూపించారు. అంతేగాని అక్కడ ఇంతవరకు ఏది డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. అలా ఎంతకాలం దీన్ని అంటే ఇప్పుడు ఇలా కొన్న వాటిలో ఏంటంటే అసలు మా హస్బెండ్ పోయారు ఈ మధ్యనే. మా అన్నయ్య ఏమో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, మా అన్నయ్య గారు పోయారు. మా అన్నయ్య గారు పోయినప్పుడు నేను అడిగాను, మా అన్నయ్య గారు పోయారు డబ్బులు మరి ఏంటి అని. నేను చాలాసార్లు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ భార్య ఉంటుంది కదండి, ఆవిడకి వస్తాయి. ఏంటి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, అది ఏది క్లారిటీ లేదు, ఏం లేదు. ఇలా ఉందన్నమాట. వాళ్ళకి ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళినా అదే అందరికీ అనుభవమే, మన అందరికీ చాలా అనుభవం. ఇదేంటంటే ఇప్పుడు మనకి శర్మ గారు ఏదో మార్గదర్శకం చూపిస్తారని మనం అందరికీ ఆశిద్దాము. ఏదో అంచేత మీరందరూ కూడా ఇదే మాట మీద ఉండి దీని గురించి బాగా ఫైట్ చేయాలి. అది ఇంత. థ్యాంక్ యూ. ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ చేశారు కదా, ఒక 3 విషయాలు క్లారిటీ రావాలి. ఒకటి, డిబెంచర్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కేవలం వడ్డీ స్టేట్మెంట్లు తీసుకొని
2021 20 ఎప్పటి నుంచినో మీకు వడ్డీ రాలేదని, అసలు రాలేదని ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇవాళ ఈ భూములకు సంబంధించి మాత్రమే మీటింగ్ అని పెట్టినా కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కూడా. అయితే విషయం ఏంటంటే మీ అందరికీ కూడా మళ్ళీ అగైన్ ఈరోజు ఫామ్స్ ఇస్తాం. అంటే కొత్తగా కాదు, ఇది భూములకు సంబంధించి. ఈ భూముల్లో 3 రకాలైన విభాగాలు చేశాం. ఒకటి, మీకు భూమే కావాలి, ఎప్పుడైనా పర్వాలేదు అనుకుంటే మీరు ఒక లెటర్ రాసి వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు అది ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు రాసిచ్చిన ప్రకారము మీకు ఒక బాండ్ పేపర్లో ఒక ఫలానా ఏదో ఒక XYZ చాముండినో వెంకటేశ్వరనో ఏదో ఒక అగ్రహారం అని రాసి ఆ రకమైన డబ్బులు తీసుకొని దానికి పర్సంటేజ్ రాసి, అది అటు డెవలప్మెంట్ కాక ఇటు మనకు భూమి వివరాలు తెలియక కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే, ఈరోజు ఫామ్ ఇస్తున్నాం మీకంతా. అంటే మీటింగ్ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఇవ్వలేదు, మీకు అందరికీ ఫామ్స్ ఇస్తాం. ఆ ఫామ్లో మీరు ఆ బాండ్ పేపర్లో ఫస్ట్ మీ పేరు, మొబైల్ నెంబర్ రాసి, ఆ తర్వాత ఏ వెంచర్లో పెట్టారు అనేది, ఏ వెంచర్లో అంటే ఇప్పుడు మీరు మీ బాండ్ పేపర్లో ఉంటుంది చాముండినా లేకుంటే ఏ అమ్మవారి పేరో రాసి ఉంటారు. అందరూ అమ్మవార్లే వచ్చారు దానిలో. కాబట్టి ఆ అమ్మవారి పేరు రాసి, ఆ అమ్మవారి పేరు పైన మీరు ఎంత వాళ్ళకి ఇచ్చారో ఆ రైట్ సైడ్ టోటల్ అమౌంట్ వేసి, మీ ఇంట్లో ఎంతమంది చేత మీరు పెట్టించారో అది రాసి, కింద టోటల్గా అమౌంట్ వేసి ఇవ్వాలి. నేను కింద మ్యాటర్లో లాస్ట్లో ఏం రాశానంటే, అంటే టు ది విక్టిమ్స్ ఫోరం ఇక్కడి నుంచి మేము 2020 18 ఎప్పుడో మీరు పెట్టుంటారు ఒక సంవత్సరం. ఆ ఇయర్లో మేము పెట్టినప్పుడు మీరు 10%, 12%, 13%, 25% ఏదో రాసుకొచ్చారు మీరు. సరే, మీరు ఏం రాశారో అదే అఫీషియల్గా మీ రిసిప్ట్ మా దగ్గర ఉంది. కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇయర్లో ఈ పర్సంటేజ్ ఉంది. కాబట్టి ఆ ఇయర్ నుంచి మనము సెటిల్మెంట్ ఎప్పుడు కోరుతున్నాము, ఇంకా మాకొద్దు మీతో అని 2024 మార్చిలో మనం పెడుతున్నాం వాళ్ళకి. అంతే కదా? అయితే మార్చి వరకు మీరు రాసిచ్చినటువంటి అదే ఇంట్రెస్ట్ రేటుతో మీరు మాకేమైనా ఆల్రెడీ ఇంట్రెస్ట్ పే చేసి ఉంటే అది మీరు డిడక్ట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంటు ఇంక్లూడింగ్ ఏది ఇన్వెస్ట్మెంటు వడ్డీతో సహా మాకు తిరిగి ఇవ్వండి అని దానిలో మ్యాటర్ ఉంది. ఇది వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఆలోచన నాకు అర్థమైంది. ఈరోజు వరకు ఇగో రేపు వస్తాం, మాపు వస్తాం, కూర్చుంటాం, స్టేట్మెంట్ తెస్తాం. నాకు కూడా సినిమా చూపించారు, నాకు తెలుసు వాళ్ళు రారని. నేను మీకులాగా నేను నమ్మను ఫస్ట్. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఒక కట్టుకథ అల్లుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టేక ముందు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుతో మనం ఈ అకౌంట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటామా లేదా? లేదు ధన్వంతరితోనే మేము వెళ్తాము, డాక్టర్ గారు బయటికి రాగానే ఆయన కాళ్ళ మీద పడదామా, మీద పడదామా, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే మీ ఆలోచన మీది, నేను మీకు అడ్డం రాను. మాకు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చేది కూడా డిమాండ్ కాదు. మీరుగా విక్టిమ్గా మీరు చాలాసార్లు వెళ్ళిన సందర్భంలో మీకు సరైన సమాధానాలు రానప్పుడు, మీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ఇబ్బందికి సరిపడా చాలామంది ఇప్పుడు పెద్ద ఆయన ఆ వయసులో ఇట్లాగా 100 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళెవరూ మిమ్మల్ని ఏమీ అనలేరు, ఎక్కువసార్లు తిరగలేరు, మీరు పలకరు, ఆఫీసుల్లో ఉండరు. ఇది మీ పరిస్థితి. కాబట్టి విక్టిమ్స్ ఫోరం ద్వారా మనం దాన్ని రాబట్టుకునే ప్రయత్నం అయితే పక్కా చేస్తున్నాం. ఇప్పుడు ఈ విక్టిమ్స్ ఫోరం అనేది నిబద్ధతతో పనిచేస్తుందా, వస్తాయా రావా అనేది కూడా చాలామందికి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎవరో గిరిప్రసాద్ అంట, ఆయన మీటింగ్ పెట్టాడు, ఆయన ఏం చేస్తాడో, ఈయన ఏం చేస్తాడో, ఈ మనోవేదన అనేది మైండ్లో తీసేయాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు గ్రూప్లో ఉంటే మీకు ప్రతిరోజు మేము అప్లోడ్ చేస్తున్న మెసేజెస్ కానీ మేము ప్రొసీడింగ్స్ ఎలా పెడుతున్నాం అనేది కానీ చాలా క్లియర్ కట్గా ఉంది. కారణం, అదే సంస్థలో పనిచేసిన కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్, కొంతమంది సీనియర్ ఆఫీసర్లు, అధికారులు, వాళ్ళు ఈరోజు మనకి ఇస్తున్న డైరెక్షన్ ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి. మూడో అంశం, కమలాకర్ శర్మ గారు నేరుగా జైలుకు పోయే సందర్భం ఏమిటి అంటే, ఒక గాయత్రి సేవా సంస్థలు నడిపే మూర్తి గారు మన సిసిఎస్లో 420 చీటింగ్ కేసు అదేదో ఫైల్ చేసి మొత్తానికి వీళ్ళు 3,50,00,000 రూపాయలు. ఒక్క నిమిషం చెప్పండి. అవునవును, అది రాలేదు, రాండి మీరు అట్టయితే తప్పదు. అయితే ఆ సందర్భంలో మనము ఎటు కాకుండా కన్ఫ్యూజన్లో ఉండి దాదాపు 2 సంవత్సరాలు గడిపాం. నాకు తెలిసి 2 సంవత్సరాల పైగా విక్టిమ్స్ ప్రతి ఒక్కళ్ళు, బాధితులు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒకవేళ దూర ప్రాంతాల వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నం నుంచి చాలామంది పెడుతున్నారు. విశాఖపట్నం కాదు, ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు మనము ఎండాకాలము వారానికి ఒకసారి నెలకోసారి తిరగాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ఈరోజు దురదృష్టం ఏంటంటే ఇంట్లో ఆఫీసులు పెట్టుకున్నారు మనవాళ్ళు. అమ్మ, బిడ్డకు, కొడుకు అందరినీ పిలిచి మీ కాగితాలన్నీ దాని ఓ పెద్ద టేబుల్ వేసుకొని ఓ పెద్ద సినిమా క్రియేట్ చేసి ఆ వడ్డీలు లెక్కలు వేసుకుంటూ ఇంట్లోనే బాగా రాస్తా కూర్చున్నారు పెద్దవాళ్ళందరూ. నాకైతే 2-3 చూసా. అవి వాళ్ళు ఇస్తారో లేదో కానీ మనం మాత్రం పేపర్లు పెట్టుకొని పేపర్ల మీద పేపర్లు రాసుకుంటా కూర్చున్నాం. రామకోటి బదులు రాస్తున్నామేమో అనిపించింది నాకైతే. సరే, ఇది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం భూముల మీద పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అగ్రహారాల పేరు చెప్పి ఇంట్రెస్ట్ రేట్ వేసి ఎప్పుడైతే మీకు అంటగట్టి ఆ తర్వాత 90 రోజులు 120 రోజులు వాళ్ళకి ఇష్టం వచ్చిన రోజుల వరకు మా దగ్గర వడ్డీ లేని పెట్టుబడి మేము పెట్టుకుంటాము, మళ్ళీ మీకు తిరిగి ఇస్తామనే రాత కూడా దానిలో రాశారు. రాత్రి గ్రూప్లో పెట్టినాం, మీరు చూసారో లేదు, చాలామంది గ్రూప్లో ఉంటే అర్థమవుతుంది. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే, మీరే నాకు బెంగళూరులో అలాట్మెంట్ చేయమని వాళ్ళ దగ్గరికి పోయినట్టుగా ఫస్ట్ వాక్యమే ఉంది. మీరు చదివారా? ఏది? మీరు వ్యక్తిగతంగా నాకు చాముండి అగ్రహారం బెంగళూరులో ప్లాట్ అలాట్ చేయమని వాళ్ళ ఇంట్రెస్ట్తో మా దగ్గరికి వచ్చారు అని రాసింది. బాండ్ పేపర్ తీస్తే కింద అదే లైన్ ఉంటుంది మీ దగ్గర. ఇప్పుడు మనమే వెళ్ళి డబ్బులు పెట్టాం, మనమే వడ్డీ అడిగాం, మనమే సెటిల్మెంట్ చేయమంటున్నాం. అంతా మన తప్పే అన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారనమాట. ఇందులో ఎంత సార్ చైర్ ఒక చైర్ తీసుకురండి ఇక్కడికి రాణి. గారు ఇప్పుడే వచ్చారు, వారికి స్వాగతం. బసవరాజ్ శ్రీనివాస్ గారు, దర్శనం శర్మ గారు. ఓకే, పర్వాలేదండి, మీరు కూర్చోండి. బసవరాజ్ శ్రీనివాస్ గారు, మన దర్శనం శర్మ గారు, వాళ్ళిద్దరూ ఈ మన యాక్చువల్గా వాట్సాప్ పర్వాలేదు రైట్. అయితే ఈ వాట్సాప్ గ్రూపుల్లో 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ గొడవలు నడుస్తున్నాయి. ఏదో అప్పుడప్పుడు చిన్నగా మెసేజ్లు రావడం, ఎవరో ఫోన్లు చేయడము, ఇలా మాట్లాడుతుంటే మీకు మొదట్లో చెప్పాను నేను, మనము వాళ్ళ మీద ద్వేషంతో పనిచేయట్లే, అందులో ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కాబట్టి మనమే బ్లేమ్ చేయొద్దు అన్న దశలో మేము ముందుకు వెళ్తా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసాం. ఎప్పుడైతే ఈ 4 సైడ్స్ న్యూస్ అని ఒకటి ఏది తెలంగాణ రిపోర్టర్స్ది ఒకటి ఉంది, విలేకరులది, ఆ గ్రూపులో దీని గురించి పెద్దగా రాశారు. సిసిఎస్లో ఇట్లా బుక్ అయింది, కమలాకర్ శర్మ గారు లోపలికి వెళ్ళారు, ఇన్ని రకాలైన అకౌంట్లు ఉన్నాయని. ఆ అకౌంట్లన్నీ చదివిన తర్వాత సరే ఇది కూడా మామూలే, ఎవడో ఒక బ్రాహ్మణుడు పనిచేస్తున్నాడంటే మామూలుగానే వ్యతిరేకంగా బాణాలు వేసేది కూడా మన వాళ్ళే కాబట్టి ఆ రాతలు ఏదో రాశారని అనుకున్నాం ఫస్ట్.
మేము ఇన్వాల్వ్ కావద్దని కూడా అనుకున్నాం. కానీ అది తీవ్రత ఎట్లయిపోయిందంటే మా రచ్చబండ బ్రాహ్మణ పెద్దల రచ్చబండ గ్రూప్ ఉంది, అందులో కాకుండా ముఖ్యమైన వాళ్ళ వాట్సాప్ గ్రూపులకు కూడా వెళ్ళిపోయినాయి. సో అప్పుడు నేను ఆ గ్రూప్కి అడ్మిన్ కాబట్టి ఇమ్మీడియట్గా బసవరాజ్ శ్రీనివాస్ అన్న కూడా అడ్మినే. సో ఇదేది మనం ఏది అడగకుండా పోతే ఎట్లా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టినాం. నిజంగా విక్టిమ్స్ ఉన్నారా, మీకు ఇబ్బంది కలుగుతుందా అని ఏదో పెట్టాం మెసేజ్. అసలు విక్టిమ్స్ ఉన్నారా అంటే మేమందరం అని 100 మంది మెసేజ్ పెట్టారు వెంటనే. ఇంతమంది విక్టిమ్స్ ఉన్నప్పుడు అక్కడ పోయి ఆల్రెడీ అందరు పోయి భంగపడిన వాళ్ళే. దానికి పరిష్కారం ఏం చేయాలి? సరే అని చెప్పేసి మేము 2వ తారీఖు నాడు ఈ మొట్టమొదట రండి ఎవరున్నారో మాట్లాడదామంటే ఒక 58 మంది వచ్చారు ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ మొన్న 7వ తారీఖు పెడితే 180 మంది వచ్చారు. ఇప్పుడు ఓన్లీ భూములు అంటేనే మళ్ళీ 150 దాటుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ చాలా లిమిట్ పీపుల్ ఉన్నారు, మీరందరూ కొన్ని వందల వేలల్లో ఆన్లైను విదేశాల్లోనూ వేరే రాష్ట్రాల్లోనూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మానసిక ఆవేదన, తర్వాత ఈ డబ్బులు వస్తాయా రావా. ఇప్పుడు మనిషికి ప్రధానమైంది ఈ కాలం అంటే మానసికంగా ఆయన సంతుష్టుడిగా ఉండి కొంచెం ప్రశాంతంగా ఉండాల్సిన జీవితం కావాలి. ఆ జీవితం ఉండకూడదు అంటే ఏం కావాలి? మీ బ్యాంకులో ఉన్న డబ్బులు నేను దోసేయాలి. మీ బ్యాంకులో ఉన్న డబ్బులు నేను తీసేసుకుంటే ఇంకా మీరు రోజు రామకోట రాసినట్టుగా ధన్వంతరి అయినమా అని ధన్వంతరి స్వామి కూడా ఆయనే కాబట్టి తలుచుకుంటూ కూర్చుంటాం. ఈ ప్రక్రియ 2 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. అందుగురించే ఈరోజు ప్రత్యేకించి ఆ భూములపైన వాళ్ళు రాసిన రాత ఏమిటి, ఆ ఇంట్రెస్ట్ ఏమిటి, ఒకవేళ ఇన్ కేస్ మనము భూమి గురించే ప్రయత్నం చేసి ఉంటే, ఒకవేళ మీకు లోపల వైపు ఎక్కడో 2-3 ఎకరాల లోపల అడవుల్లో ఉంటే దాన్ని కనీసం ఫ్రంట్ సైడ్ ఉండే డెవలప్ చేసి కొంతమంది డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో ప్లాట్లు ఆ ఇల్లు కట్టించి, ఇగో ధన్వంతరి అగ్రహారం ఇక్కడ మొదలైందంటే ఈ నగరాల్లో బతకలేని వాళ్ళందరూ అక్కడ పోయి ఉండలేరా? ఉంటారా? చెప్పండి, ఉంటారా లేదా? ఈరోజు మనము అన్ఫార్చునేట్లీ నగరాలు వదిలిపెట్టి ఎక్కడన్నా గ్రామాల్లో పోయి ప్రశాంతంగా ఉందాంరా నాయన అన్న పరిస్థితి చాలామందికి ఉంది. మరి నువ్వు అగ్రహారాల పేరు పెట్టి డబ్బులు తీసుకున్నోడివి, వీళ్ళు కట్టిన డబ్బులతోనే నువ్వు సగం అగ్రహారం కట్టేయచ్చు. అటు అగ్రహారం కట్టలే, మెయింటెనెన్స్ చేసేది రాలే, చనిపోయిన సుబ్బారావు నాకు మోసం చేసినాడు, ఇంకో పుల్లారావు ఏమో నాకు చేశాడు, వాడు గిల్లుతుంటే ఏమీ చేయకుండా ఈయన అట్లా కూర్చున్నాడు అనమాట. సో ఇట్లాంటివన్నీ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా ఇంకా మేము కొంత సమన్వయంతో, కొంత సామరస్యంతో, కొంత అయ్యో పాపం మన కమ్యూనిటీ అని ఎందుకంటున్నామంటే కేవలం జస్ట్ ఫార్ జయశ్రీ మేడం, వాళ్ళ భార్య, వాళ్ళ తమ్ముడు పందంగి రమాకాంత శర్మ గారు ఆ మైలార్దేవపల్లి హాస్పిటల్ పక్కకు బ్రహ్మాండమైన వేద పాఠశాల పెట్టారు. ఆ రమాకాంత శర్మ గారు తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా వేద పాఠశాల బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఇప్పుడు మనము ఏమైనా చేస్తే పరువు అనేది ఒకటి బ్రాహ్మణుడికైతే ఉంది, వేరే వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. ఆ పరువుని ఎవరు తీసేసుకున్నారు? స్వయంకృత అపరాధం అనేది ఇదే, వేరేది కాదు. ఈ 2-3 ఏళ్ల బట్టి మిమ్మల్ని తిప్పి నరకయాతన పెట్టినోడు ఈరోజు గిరిప్రసాద్ శర్మ ఇంకొకడో ఎవడో వచ్చి కామెంట్ చేయంగానే చూసినావా మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మమ్మల్ని బజార్కి ఇడ్చారు. మరి ఎంతమందిని బజార్కి కాదు పైకి ఇడ్చారు మీరు డబ్బులు తీసుకొని. మీ ఇన్వెస్టర్లో 30% ఆఫ్ ఇన్వెస్టర్స్ గానవే వెళ్ళిపోయారు పైకి. అవన్నీ మీకు ఇప్పుడు సర్ప్లసే కదా, ఆ డబ్బులన్నీ ఇవ్వండి, మరి ఉన్నోళ్ళు బాగుపడతారు. అది చేయలే. సో ఇట్లాంటి ఈ ఆలోచన లేదు. డాక్టర్ గారు చాలా మంచి వాళ్ళని ఇంకా భజన చేస్తున్నారు అక్కడ కూర్చొని. ఆ భజన ఏందో వీళ్ళ ముందు చేయమని చెప్పాను నేను. వచ్చి మీ డాక్టర్ గారు మంచివాళ్ళే, మేము కూడా అందరూ సంతకాలు పెడతాం గుడ్డిగా. ఇప్పుడు కూడా సంతకం పెట్టి, సార్ మాది ఈరోజు ఏప్రిల్ 14వ తారీఖు, ఒక 20వ తారీఖు లోపు 4 రోజులు టైం తీసుకొని నీదే ఇంత పెద్ద ఉంది కదా ఇక్కడి నుంచి బెంగళూరు వరకు అగ్రహారం వరకు ఒక పార్ట్ ఆఫ్ పీస్ అమ్మేసి
నువ్వు అందరికి ఇచ్చే డబ్బులు ఇమ్మీడియట్గా, మేమే బడ్జెట్ వచ్చి. మా ఉద్దేశము, మా సబ్జెక్టు, మా ఇంటర్నల్ మ్యాటర్ కూడా అదే. మేమేదో బయట తాగుబోతులు వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా ఇది చేయడానికి మా సంకల్పం కాదు. మా సంకల్పం ఏంటంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ అసెట్స్ విత్ యూ అండ్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు కూడా మేము నమ్ముతున్నాం. అవి ఉన్నాయో లేవో దేవునికి ఎరక, నాకు తెలియదు. బట్ నువ్వు అట్లీస్ట్ నీకున్న ప్రాపర్టీలో 10% 25% అమ్మితే ప్రతి ఒక్క బాధితుడికి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అమౌంట్ నువ్వు ఇమ్మీడియట్గా క్రెడిట్ చేయొచ్చు. యూ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ అని క్లియర్గా చెప్తున్నాం. మరి నువ్వు ఎందుకు చేయవు? ఇప్పుడు నిజంగా వాళ్ళు మనం బదనాం చేస్తున్నాం, వాడెవడో గిరిప్రసాద్ పెట్టాడు, వాని దగ్గర మీరెందుకు పోతున్నారని మీకు ఫోన్ చేసేటోళ్ళు మా దగ్గరికే రండి, మేము రాసి ఇచ్చేస్తాము ఒక సెటిల్మెంట్ కాపీ. ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు ఇందాకనే మీకు హాఫ్ అన్ అవర్ ముందు. అదేదో మీకే పెట్టొచ్చుగా. మీ టోటల్ ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నా, ధనవంతరి వాళ్ళు లైవ్లో వింటున్నారు. మీరు చెప్పేది ఇప్పుడన్నా వినండి. లాస్ట్ డేట్ మీకు 18వ తారీఖు ఇచ్చాను, మీ గ్రూప్లో పెట్టాను, గ్రూప్లో మీరు అందరూ ఉన్నారు కూడా. లాస్ట్ డేటు మీరు రియలైజ్ కావడానికి ఏప్రిల్ 18, 20వ తారీఖు వీళ్ళ అప్లికేషన్లు క్లోజ్ అయిపోతాయి. 20వ తారీఖు వరకు టోటల్ అప్లికేషన్లు క్లోజ్ అయిపోతాయి. ఎన్ని కోట్ల బ్యాలెన్స్ వచ్చింది మా దగ్గర అనేది మేము ఖచ్చితంగా వెబ్సైట్లో పెడతాము. ఆ తర్వాత మీరు వచ్చి మాట్లాడడానికి మేము అవకాశం అయితే ఇవ్వం. మీరు 18వ తారీఖు లోపు ఇప్పుడైతే ఏదైతే ఇంకా టైం కావాలని ఈరోజు మెయిల్ పెట్టారో 14వ తారీఖు, ఒక 2 రోజులు టైం తీసుకోండి. అయ్యా ఫలానా ఎవరు రామారావు గారు, మీరు మీ పిల్ల పేరు పైన, కొడుకు పేరు పైన, భార్య పేరు పైన, పక్కింటి పైన ఇంత పెట్టారు, మేము ఇగో ఇంత మీకు ఇవ్వాలి ఇంట్రెస్ట్, టోటల్గా మీకు ఇచ్చేస్తామని చెప్పి టోటల్ అకౌంట్ చెప్పి వాళ్ళకు ఒకటి మెయిల్ పెట్టండి. పెట్టారు. అదే మాకు కావాల్సింది. మీరు స్టేట్మెంట్ క్లియర్గా విత్ ఇంట్రెస్ట్ రేటు ఏది March 2024, ఇప్పుడు ఏప్రిల్ అయినా ఈ నెల వద్దు, కానీ పోయిన నెల వరకు మీరు టోటల్ స్టేట్మెంట్ కనుక వీళ్ళకి పెడితే డిపాజిటర్లకు ఫోరం విత్డ్రా అయిపోయి మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం. మాకెందుకు మీతో? మాకేం అవసరం? మాకు అవసరమా? బసవరాజు శ్రీనివాసన్న గారు అసలు టైమే ఉండదు ఆయన. అట్లాంటి వాళ్ళు వచ్చి మీకు పని చేస్తుంటే మీ ఆలోచన ఏంటి? మీ నేచర్ ఏంటి? ఈరోజు కూడా మళ్ళీ ఈరోజు ఒక గంట ముందు అయ్యా అందరూ ఓపికగా ఉండాలి, క్షమించాలి, తప్పకుండా మీకు నెరవేరుస్తాము, అతి షార్ట్లీ పేమెంట్ చేస్తామని. అతి షార్ట్లీ అంటే ఎవరు ఎంతమంది పోవాలి ఇంకా? అది కాబట్టి ఇప్పుడు మన సోదరి మళ్ళీ మాట్లాడుతుంది. మీరు ఖచ్చితంగా ఒక 10-15 మంది మీ యొక్క ఆలోచనని షేర్ చేయండి. ఎందుకంటే మీరు అలాగే కూర్చుంటే ఏమీ అవ్వదు. ఖచ్చితంగా మాకు పరిష్కారం ఇవ్వండి, లేదా మా ఆలోచన ఇది చెప్పండి, తప్పేముంది? థ్యాంక్ యూ. మాట్లాడమ్మా. నమస్కారం అండి. నా పేరు బాలా త్రిపుర సుందరి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. సంవత్సరం నుంచి బెంగళూరులో ఉంటున్నాను. ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్ దోమల్గూడలోనే ఉండేదాన్ని. 2015లో చాముండి అగ్రహారంలో స్థలం కోసమని సత్యశ్రీ గారు వచ్చారు మా ఆయన్ని కలిసి. అప్పటి నుంచి ఏదో పార్ట్ పేమెంట్ అని ఒక 5 పేమెంట్లు 5 పేమెంట్స్ తీసుకున్నారు. మొత్తం ఇప్పటివరకు ఇంకొక ఇన్స్టాల్మెంట్ బాకీ ఉంది. 8.53 lakhs కట్టాను. 8.53 lakhs కట్టి ఆ తర్వాత ఈలోపు మా ఆయనకి 8.53 కట్టిన తర్వాత నర్వస్ ప్రాబ్లం వచ్చి బెడ్ రిడన్ అయ్యారు. ఆయనకి స్నానం చేయించడం, మొహం గడగటం అన్నీ 1, 2 అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. నేను ఉద్యోగం మానేశాను. ఆయన అనారోగ్యం మూలంగా ఆయన కూడా మానేయాల్సి వచ్చింది. ఇంట్లో ఇన్కమే లేదు. సేవింగ్స్ అన్నీ ఆయన ట్రీట్మెంట్ కోసం అయిపోయింది. పిల్లలు, కొడుకు, కూతురు పెళ్ళుంది. సరే వెళ్ళి వీళ్ళని అప్రోచ్ అయ్యి అనురాధ గారిని, ఆయన అలాగే నేను వీల్ చైర్లో తీసుకెళ్ళి ఇలా ఉందండి కొంచెం డబ్బులు మాకు ఇస్తే ఆయన ట్రీట్మెంట్ చేయిస్తాను, ఇప్పటివరకు మా సేవింగ్స్ అంతా ట్రీట్మెంట్కి అయిపోయింది, ఈ అమౌంట్ ఏమన్నా ఇస్తే నాకు వడ్డీ వద్దు, ఏం వద్దు, నాకు స్థలం వద్దు, నాకు అమౌంట్ ఇచ్చేసేస్తే నేను బ్యాలెన్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అంటే, వస్తుందండి ఇంకొక ఆగండి 3-4 monthsలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీరు బ్యాలెన్స్ అమౌంట్ పే చేయండి అయిపోతుందని చెప్పింది ఆవిడ అనురాధ గారు. ఏమో అవుతుందేమో, అది అయితే అప్పుడు ఆ డబ్బులు అమ్మి కొంత ఆ స్థలం అమ్మి కొంచెం పెళ్ళిక నుంచి కాస్త ఆయన ట్రీట్మెంట్కి అవుతుందని చెప్పని అలా ఊరుకున్నాము.
ఇంతలో డిమానిటైజేషన్ అని అది అవ్వట్లేదండి అని అది మొదలుపెట్టారు. 2020 వరకు అట్లాగే ఎలాగో లాగాము. నేను ఉద్యోగం మానేసి ఆయన నేను చూసుకుంటూ, ఆడపిల్ల ఉంది ఇంట్లో, ఇంకొక మనిషిని పెడితే మగవాళ్ళకి చేయడానికి మగవాళ్ళనే పెట్టాలి, మగవాళ్ళని పెడితే ఆడపిల్ల ఇంట్లో ఉంది. అప్పుడు ఈ కరోనా మూలంగా కాలేజ్ అన్నీ ఇంటి నుంచే జరుగుతోంది. ఈ అమ్మాయిని వదిలేసి నేను ఎలా వెళ్ళటం అని నేను ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి ఉన్న దాంట్లో ఎట్లాగో గడుపుకున్నాం. తర్వాత మళ్ళా వెళితే 2021లో ఆయన పోయారు, మా ఆయన అనారోగ్యంతో. ఆ డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళి నేను, ఏమండి ఇదిగోండి చూడండి పోయారు, కనీసం ఇప్పుడన్నా నాకు ఇవ్వండి, పిల్ల పెళ్ళి కుదిరింది, దాని పెళ్లి కన్నా నాకు డబ్బులు వస్తాయి అని చెప్పానంటే అప్పుడు ఇవ్వలే. వస్తుందండి, ఇంకొక 6-7 మంత్స్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీరు బ్యాలెన్స్ లాస్ట్ అమౌంట్ రెడీ చేసుకోండి అని అన్నారు. ఏమండి నేను బంగారం అమ్మి నేను పెడతానండి, ఇస్తాను మీకు, ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను, ఎప్పుడు వస్తుందో పక్కాగా నాకు చెప్పండి, మీరు నాకు రాసివ్వండి నేను కడతాను అని అంటే, అవుతుందండి అవుతుంది, మేమేం మోసం చేయము అని ఇదే ఒకటే పాట వెళ్ళిన ప్రతిసారి ఒకటే మాట. ఇంతలో పెళ్ళి ఆగదుగా కుదిరింది, నా గోల్డ్ అంతా లోన్ పెట్టేసి అమ్మాయి పెళ్లి చేశా. దానికి 11,000 నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నా సేవింగ్స్ అయిపోయినాయి, మొత్తం డబ్బులు ఉన్న మిగతాదంతా ఇక్కడ పెట్టేసేసాను. ఆయనకి ఆయన పోవడంతో ఇంకా మా మామగారు 84 ఏళ్ళు ఆయనను కూడా నేను చూసుకోవాలి. ఇప్పుడు ఆయనను కూడా నేనే చూసుకుంటున్నా. బెంగళూరుకు నాతో పాటు తీసుకెళ్లారు. ఇప్పుడు పిల్ల పెళ్ళి అయ్యింది, దానికి కూడా వెళ్ళి అడిగితే తర్వాత నాకు అప్పు ఉందండి అన్నీ చూపిస్తే అసలు ఆవిడ ఇంకా ఆ పై వాళ్ళు కలవట్లే, ఈ సత్యశ్రీ అనురాధ వీళ్ళెవరు కలవట్లే, ఫోన్కి అందట్లేదు, పర్సనల్గా కూడా కలవట్లే. ఈ కింద వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళు ఏం చెప్తారు, అవుతుందండి అవుతుంది, పోనీ అడ్రస్ లొకేషన్ పంపించారు, బెంగళూరులో ఉన్నాను కదా నేను వెళ్ళి చూసి వస్తానని వెళ్ళి చూస్తే అసలు అక్కడ స్థలం లేదు, నా బొంద లేదు, అంతా ఏదో అడ్డుగోడ కట్టేసేసారు. పక్క ప్లాట్ అక్కడ ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది, వాళ్ళని అడిగితే ఇది సిల్వర్ కైట్స్ SN ఏదో ఉంది అని చెప్పానంటే వాళ్ళకి చూపిస్తే ఇది అది కాదు, ఇది అదంతా లిటిగేషన్లో ఉన్న ల్యాండ్, అది ఇది మీరు చెప్తున్నది కాదని చెప్పన్నారు. అంతే, ఇంకా పోయింది. పేపర్స్ అవి ఎన్నిసార్లు తిరిగానో నేను వాళ్ళకి, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఏమీ లేదు. ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా మిగతా వాళ్ళని అడిగినా అనురాధ గారు ఇక్కడ లేరండి, ఆవిడ వైజాగ్లో ఉన్నారు, ఆ స్థలం ఇంతకీ ఈ స్థలం ఈ బెంగళూరు ప్లాట్లో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు మీరు స్థలం అని అంటే ఏం తెలియదు. నాకు నేను తీసుకున్నట్టు కట్టినట్టు తెలుసు, కానీ ఇంకా వేరే కట్టిన వాళ్ళు ఎవరో తెలియదు. నాకు ఒక మెసేజ్ లేదు, ఏమీ లేదు. తర్వాత మీకు మెంబర్షిప్ లేదండి, అందుకే మీకు మెసేజ్ ఏం రావట్లేదు అని రీసెంట్గా 2,000 కట్టించుకున్నారు మెంబర్షిప్. అంటే 15 నుంచి నేను డబ్బులు కడుతుంటే అప్పటి నుంచి మెంబర్షిప్ లేదు. ఇప్పుడు 2,000 కట్టించుకుని నాకు మెంబర్షిప్ ఇచ్చారు. ఇందాక ఆవిడ అన్నారు 1,000 తీసుకుని మెంబర్షిప్ కట్టి, నాకు 2,000 తీసుకుని మెంబర్షిప్ కట్టిన, నా దగ్గర 2,000 తీసుకుని మెంబర్షిప్ కార్డు ఇచ్చి ఇది ఉంటే ఇంకా మీకు డోకా లేదండి అని అన్నారు. అంటే ఇది ఉంటే నాకు ఏమన్నా ఇస్తారా, నాకు కావాల్సినప్పుడు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారా మీరు అని అడిగితే, అలా కాదు, మీకు ఇంకా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతోంది కదా, అక్కడ మీకు ట్రీట్మెంట్ అవన్నీ కూడా అవుతాయి, జరుగుతాయి, అది కన్స్ట్రక్ట్ అవుతుంది. మార్చి 2కి వెళ్ళి కమలాకర్ గారిని కలిసి వచ్చాను నేను. అక్కడెక్కడో రాజేంద్ర నగర్లో పొద్దున్నే 9 తర్వాత ఆయన ఉండరు అంటే పొద్దున్నే ఆయన కల్పించి, లేదండి ఆగస్టులో అయిపోతుంది మీకు రిజిస్ట్రేషన్. ఆయన అదే మాట, అంటే ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ డే లేకపోతే 1 వీక్ ఉండరు, 4-5 మంత్స్ తర్వాత చెప్తారు, ఆగస్టులో అవుతుందండి మీది ఖచ్చితంగా అవుతుంది, ఇదే మాట. సార్ నాకు ఇదంతా కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి, ఏమండి నా డబ్బులు అంతా మీ ఇద్దరం ఉద్యోగం మానేసాము, మాకు డబ్బులు ఉన్న డబ్బులు మా ఆయన ట్రీట్మెంట్కి అయిపోయింది, పిల్ల పెళ్ళికి నేను అప్పు చేశాను, ఇదే పాట ప్రతి ఒక్కళ్ళ దగ్గర. ఇక చెప్పి ఎలా అయిందంటే, మొదట్లో నాకు నేను సెల్ఫ్ పిటీ అనిపించేది, ఇప్పుడు ఇంకా మనకు వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇప్పుడు నేను అంత ఫస్ట్ నుంచి పరిగెత్తుకు రావడం దేనికంటే ఇది చెప్పాలి, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, నేను పిల్లలకు కూడా చెప్పలే, ఎందుకంటే వాళ్ళ దిగులు పడిపోతారు. సరే ఇంకేదో ఉంది, ఇది అమ్ముకుంటే వస్తుంది, అప్పులు తీరుతాయని అనుకుంటున్నా, అదండి సంగతి. సో మనం ఈలోపు గిరిప్రసాద్ గారు ఆయన ఎలాగో వచ్చి ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఈ విషయం చెప్పడానికి, ఇదండి కష్టం బాధ ఇలా ఉంది అని చెప్పుకోవడానికి, అదండి. సో లెట్ us వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మాట్లాడవచ్చు, మాట్లాడడానికి నో అబ్జెక్షన్. అయితే ఒక చిన్న సూచన, అయ్యా మేడం కూర్చోండి ప్లీజ్, సార్ ఇక్కడ రండి లోపలికి. మీకందరికీ ఒక చిన్న సూచన ఏంటంటే, జనరల్గా సభలు పెట్టినప్పుడు మనకు కలిగే ఇబ్బంది ఏంటంటే, అంతా బాగానే ఉంటారు, అప్లికేషన్ అనగానే అందరి మీద పడుతుంది. ఈ అప్లికేషన్ ఇప్పుడు రాసినా, రేపు రాసినా, ఎల్లుండి రాసినా ఒకటే.
ఎవరు టెన్షన్ పడక్కర్లే. అప్లికేషన్ తీసుకొని రాగానే అందరు లేచేసి అక్కడ వెళ్ళిపోయి అప్పుడే అకౌంట్లో పడాలన్నంత ఆతృత వద్దు. వెంటనే మీద పడి అట్లా రాకండి. రెండోది, నేను పక్కకు పోగానే నా ఎంబడి రాకండి. ఎందుకు అంటే మీరేదో నాతో మాట్లాడుతుంటే ఆ వెనకలో లింగో నలుగురు వచ్చి ఇంకా అప్పుడే ఏమన్నా వేస్తాడేమో ఏటీఎం కార్డు అన్నట్టు అట్లా రాకండి దయచేసి. మనకు ఈ రోజు వరకు జరిగింది. ఇప్పుడు మనకు చాలా ఓపిక అవసరం. కరెక్ట్గా మీకు టైం బౌండ్ కూడా ఎవరు కూడా ఇట్లాంటి రిస్క్ తీసుకొని పెట్టరు. మీకు మేము చాలా క్లియర్గా ఏం పెట్టామంటే ఈ ఏప్రిల్ 20వ తారీఖు వరకు తీసుకోండి. ఏప్రిల్ 20 వరకు వద్దంటారు అక్కడ. ఏప్రిల్ 20 వరకు మీరు భూముల పైన పెట్టినా లేదా డిబెంచర్ల రూపంలో పెట్టినా బాండ్ పేపర్ల రూపంలో పెట్టినా ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ ధన్వంతరి ఫౌండేషన్లో పెట్టినా మీ అందరి ఆకాంక్ష ఆలోచన ఇప్పుడు ఆతృత ఏంటంటే మేము ధన్వంతరిలో పెట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వాలి అనేది మాత్రమే. మాకు డబ్బులు రిటర్న్ ఇవ్వాలనే ఆలోచన లేదనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తితే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇక్కడ రారు అసలు. జనరల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క ధన్వంతరిలో పెట్టిన పెట్టుబడులు మీకు గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా నేను. మనకు చార్మినార్ బ్యాంక్ ఉండేది, ఐడియా ఉందా? చార్మినార్ బ్యాంకు ఫౌండరు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏమిటికి అంటే ఇట్లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు అతను యాక్చువల్గా మోర్ దాన్ ఈ క్రెడిట్లు ఏదైతే అప్పులు కట్టకంటే ఇంకా ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర అసెట్స్ ఉన్నాయి. అది సెటిల్ అయ్యే లోపలే టెన్షన్ పడి చనిపోయాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే డాక్టర్ పంతంగి కమలాకర్ శర్మ గారికి ఆ పరిస్థితి లేదు. రీజన్ మీ దగ్గర పెట్టిన డబ్బుని ఆయన ల్యాండ్స్ పైన పెట్టాడా, ఎక్కడ పెట్టాడు, ఏమిటి అనేది ఒక 4-5 రకాలైన మేనేజ్మెంట్ చేతుల్లోకి మారిపోయి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఈ దరఖాస్తులో ఏముంటుందంటే మీ పేరు, మొబైల్ నంబరు, ఏ సంవత్సరం నుంచి మీరు పెట్టారు, ఈ 3 పైన రాసిన తర్వాత మీరు చాముండి అగ్రహారంలో పెట్టారా, లేకుంటే విశాఖపట్నంలో ఎక్కడ పెట్టారు, తిరుపతిలో పెట్టారా, యాదగిరిగుట్టలో పెట్టారా అనేది ఆ వెంచర్ల పేరు రాసి కింద మీకు ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ అని రాసినాం. ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఏంటంటే మీరు, మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీ భార్య, ఇందాక చదివిన మళ్ళా చదవాలి, ఆ అష్టోత్తరం చదివినట్టుగా మీరు ఎంతమందితో పెట్టించారో ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ రాయండి. ఇప్పుడు ఉదాహరణకి యాదగిరిగుట్టలో మీరు, మీ భార్య, మీ పిల్ల, మీ పిల్లాడు అందరూ కలిసి పెట్టినా మళ్ళీ పేర్లన్నీ రాసి యాదగిరిగుట్ట అని రాయకండి. యాదాద్రిలో రైట్ సైడ్ టోటల్ ఎంత అమౌంట్ పెట్టారు ఆ కింద అదే మెన్షన్ చేసి మీరు క్లోజ్ చేయండి. ఏ ఇయర్లో మీరు పెట్టారో రాస్తే ఆ పర్సంటేజ్తో సహా రావాలని చెప్పి ఈ అప్లికేషన్. ఇప్పుడు మేము అప్లికేషన్లు ఇస్తాము. మజ్జిగ ఎంత ఓపికగా తీసుకుంటున్నారో ఇవి కూడా అంతే ఓపికగా తీసుకోండి. ఇవి చింపి అప్పుడే రాసి పోస్ట్లో వేసి అకౌంట్లో పడి రావు. అర్థమైంది అనుకుంటా. ఎవరు నా ఎంబడి పడకండి, నేను ఇస్తా. ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు అది వాడెవడో మీరంతా పెద్దవాళ్ళు కాబట్టి చిన్నప్పుడు మనం పోతుంటే మా కణికట్టు చేసేవాళ్ళు, ఇట్లా బట్ట వేసేసి వాడు ఏం తీస్తే అది వస్తుంది. అట్లా మీరు వేసింది సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతే అన్నట్టు మీరు ఏ వెంచర్లో పెట్టినా డబ్బులు ఇటుకే వచ్చినాయి. కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు అదే మళ్ళీ మనం యథా ప్రకారము మనం ఏదైతే నిత్యగాయత్రిలో చెప్పుకుంటామో సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతని మీరంతా ఇందులో వేశారని చెప్పి కింద టోటల్ రాయండి. అప్పుడు ఆ అప్లికేషన్లో మేమేం చేస్తామంటే ఇది అనామత్తు ఇట్లనే వర్కౌట్ చేయం. మీకు 20వ తారీఖు వరకు మీతో మేము తీసుకొని దరఖాస్తులు 21 నుంచి 24వ తారీఖు వరకు
వీలైనంత వరకు మనకు చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ బిహాఫ్ ఆఫ్ డిఎఫ్ఐ పనిచేసిన పాత వర్కర్స్, వాళ్ళ పేరు చెప్పొద్దు, వాళ్ళు వచ్చి మీ పేపర్లన్నీ చూస్తారు. ఈమెయిల్స్ పెట్టారు, వాట్సాప్ చేశారు. కొత్తగా వెబ్సైట్ ఈరోజే ఇండియన్ బ్రాహ్మిన్స్ అని కూడా పెట్టాము. దాంట్లో కూడా అప్లికేషన్ ఉంది. మీరు రకరకాలుగా అప్లికేషన్లు పంపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమో పాపం ఇంకా రోజంతా నాకేం పని ఉంది అన్నట్టుగా వెనక ముందంతా రాసి ఎక్కడెక్కడి నుంచినో ఇంట్రెస్ట్ వేసుకోవచ్చు. ఆ పేపర్ పట్టక చిన్న పేపర్ మళ్ళీ అతికిచ్చి అంత బాధలు అక్కర్లేదు. టోటల్ అమౌంట్ వేయండి. ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందో రాస్తే మీ ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ రాశారో దాంతో మేమే క్యాల్కులేట్ చేస్తాం. మీకు అంత శ్రమ అక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. మేము చేసిన వాళ్ళ దగ్గర మీ జాతకం ఆల్రెడీ ఉంది, మళ్ళా కొత్తగా రాయక్కర్లేదు. ఫలానా ఏది సత్యశ్రీ అమ్మవారు ఉంది కదా, అక్కడ ఒక ఆమె సత్యశ్రీ గారు అనగానే ఆమె ఎంత పెట్టింది, వాళ్ళ పిల్ల ఎంత పెట్టింది, కొడుకు ఎంత పెట్టింది, టోటల్ వాళ్ళకు వస్తుంది. మనకంటే ఎక్కువ డేటా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ 2 రోజుల్లో తెచ్చిచ్చారనుకోండి, ఏ గొడవ లేదు. ఇంత ఇగో ఇన్ని 300 కోట్లు 400 కోట్లు నిన్నెవరో ఒక ఆవిడ ఏది వాయిస్ పెట్టింది గ్రూప్లో, విన్నారా? వీడెవడో వీడు ఇప్పిస్తాడట, వాడు తీసుకుంటాడట, నా మీద గట్టిగా వాయించారు. నన్ను అమ్మనాభూతులు మాట్లాడతారు, నా మీద కేసులు పెడతారు, ఏమైనా చేసుకొని. ఐఆమ్ రెడీ టు ఫైట్ ఫార్ యూ ఆల్. విన్నారా? మీరందరూ పోయి మీరు ఫైట్ చేయక్కర్లేదు, నేను ఫైట్ చేస్తా. మిమ్మల్ని కోరింది మాత్రం ఒకటే ఏంటంటే ఈ ఏప్రిల్ 20 తర్వాత 26 వరకు స్క్రూటినీ అయ్యాక మే 5వ తారీఖు నాడు ఆదివారం నాడు సర్వసభ్య సమావేశం బిహాఫ్ ఆఫ్ డిఎఫ్ఐ ఎవరైతే ఏ దానిలో పెట్టారో ఇందాక చెప్పినట్లుగా ఆ రకంగా అన్ని అకౌంట్లో పెట్టిన వాళ్ళు ఆ రోజు అన్నగారు చెప్తారు వేదిక. ఒక 1 వీక్ బిఫోర్ మీకు మెసేజ్ పెడతాము. ఏ వేదిక ఈ మే 5వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల కంటే మీరు 8 గంటలకే వచ్చి అల్పాహారాలు చేసి నీళ్ళు దాకా హ్యాపీగా కూర్చోవచ్చు. మంచి ఏసీ హాల్ ఏర్పాటు చేస్తాము, ఇబ్బంది లేదు. ప్రశాంతంగా కూర్చొని ఆ టిఫిన్ కూడా చేసి ఉంటారు కాబట్టి భోజనం వరకు మేము ప్రాంప్ట్గా మీకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. అదృష్టం కొద్దీ ఆ రోజు మీకు ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే పర్వాలేదు. లేదు వాళ్ళు అప్పటికి కూడా మేము ఇంకా మీనవేషాలు లెక్క పెడతాం, ఇంకా ఏమన్నా మా దగ్గర వజ్రాయుధాలు ఉన్నాయి వెనకాల అనుకుంటే ఇంకా మన ఆయుధాలు తీసి ఇంకా వాళ్ళని ఏమైనా చేయాల్సి వస్తుంది. అప్పుడు తర్వాత మాట్లాడవచ్చు. కాబట్టి మేము డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 20 అని చెప్పాము. ఏప్రిల్ 20 లోపల మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అంతమంది నమ్మకం ఉంటే అప్లికేషన్ పెట్టండి. లేదు అంటే వాళ్ళ ఇష్టం, మేమేం డిమాండ్ చేయం. ఇక రెండోది, మీకు డిపాజిట్ కూడా ఏ డేటో కూడా చెప్పేసినాం. ఎందుకు జూలై 20 అని పెట్టినాం. మీకు ఆల్రెడీ మీ గ్రూప్లో చూసి ఉండొచ్చు. మీ టోటల్ వర్కౌట్ చేసి ఎక్కడి నుంచి రప్పియాలి, ఏమిటి పరిస్థితి అంతా అక్కడ ఎగ్జామిన్ చేసి, ఒకవేళ ఆయన లోపలే ఉంటే ఎట్లా, బయటకు వస్తే ఎట్లా, బయట రాకపోతే ఎట్లా, ఇవన్నీ ఆలోచన చేస్తాం. పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. స్క్రీన్ ముందుకు రావద్దనే మేమే రామని చెప్పలేదు. వాళ్ళంతా వస్తే జడ్చుకొని చేస్తారు వీళ్ళు. అందుకని మేము వాళ్ళని బయటికి బహిరంగంగా రమ్మని చెప్పలేదు. కాబట్టి మీరు ఇందులో మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ వెంచర్ అనేది రాసి మీ దగ్గరే పెట్టుకోండి. వెంటనే లేచి నెంబర్ రాకండి, మీ దగ్గరే పెట్టుకోండి. మళ్ళీ పోయేప్పుడు మీరు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మళ్ళా ఏమండి ఇంట్రెస్ట్ ఇంతేనా, ఇంకేమన్నా వస్తుందా, 2024లోనే వస్తాయా, ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు వస్తుంది, ఈ ముచ్చట్లన్నీ గ్రూప్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు, మాతో మాట్లాడకూడదు. మాట్లాడేది ఒకరిద్దరైతే పర్వాలేదు. కాబట్టి దయచేసి నా విజ్ఞాపన మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. ఇంత చెప్పినా కూడా మళ్ళీ బొంగా నయముడు వాడతారు, మామూలేది. నేను తప్పించుకొని తిరుగుతుంటా. కాబట్టి ఈ అప్లికేషన్లని ఇచ్చేవరకైనా నా పైన కొంచెం కనికరంతో నయంబడి పడకండి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడు. డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ అన్నీ కూడా మీరు దయచేసి ఈమెయిల్లో పెట్టండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మేము పట్టుకొచ్చాము, పెద్దవాళ్ళము, ఈమెయిల్ పెట్టలేము అనుకుంటే దీంతో పాటు ఆ డాక్యుమెంట్స్ కింద పెట్టుకోండి. మేము పిన్ తెస్తాం, స్టాప్లర్ పిన్ చేసి తీసుకుంటాం.
లేదు మేము తర్వాత పంపిస్తాము అనుకుంటే యూ గో అహెడ్ అండ్ దెన్ యూ సెండ్ ఎ మెయిల్. అర్థమైంది కదా? ఈమెయిల్ రాని వాళ్ళు మళ్ళీ 20వ తారీఖు వరకు టైం ఉంది, 14 అంటే 6 రోజులు ఉంది. ఏ రోజైనా మీ డాక్యుమెంట్లు తెచ్చియచ్చు. 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మేము మిమ్మల్ని రాణిస్తాం, అప్లికేషన్లు తీసుకుంటాం. 20 తర్వాత ఈ కార్యాలయంతో మీకు పని ఉండదు. ఇంకా నెక్స్ట్ ఫైటే. ఆ కురుక్షేత్రం ఏందో తర్వాత చెప్తాం. సార్ మాట్లాడండి. మళ్ళా ఒక కండిషన్, పుట్నాల పేపర్లు కాదు, ఫ్యామిలీకి ఒకటే తీసుకోండి. మొత్తం మీ ఖాందాన్ మొత్తం దీనిలోనే రాయాలి. మా అమ్మాయి, అబ్బాయి, పక్కింటి ఆవిడ, పైనింటి ఆవిడ అలా చేయకండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీకి ఒక పేపర్ తీసుకొని మీ అమ్మాయిలు, అబ్బాయిలు, భార్య 2-3 అకౌంట్లు వేసి ఉంటే అదైనా పర్వాలే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ రాయండి. పేపర్లు లేక కాదు, ఇంకా ఇన్ని ప్రింట్ చేస్తాం, ఇక్కడే ప్రింటర్ ఉంది, ఇంకా తెస్తాం. కానీ ఫ్యామిలీకి ఒక్కటి మాత్రమే తీసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు వి దుర్గా ప్రసాదరావు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ ర్యాంక్లో స్కేల్ 2 ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. 2008 సంవత్సరంలో మా కొలీగ్ సీతామహాలక్ష్మి అనే కొలీగ్ సత్యశ్రీ అనే అమ్మాయిని పరిచయం చేసింది, డిఎఫ్ఐకి సంబంధించిన ఆవిడ. ఆవిడ ఈ సిద్దిపేటలో అగ్రహారం వస్తుంది, సంస్కృత స్కూల్ వస్తుంది, అవి అని చెప్తే ఆశించి నిజంగానే బ్రాహ్మణులు ఎందుకు మోసం చేస్తారనే ఆలోచన కూడా మాకు రాలేదు. అలా విశ్వసించి మీ అందరిలాగే నేను కూడా స్థలాలు తీసుకోవడమే కాకుండా మా బ్రదర్ సిస్టర్స్ అందరి చేత కూడా నేను స్థలాలు కొనిపించాను 2008లో. అయితే తర్వాత జరిగిన తతంగం అంతా మీకు తెలిసిందే. మరి కమలాకర్ శర్మ కానీ డిఎఫ్ఐ కానీ ఇంత దరిద్రంగా తయారవుతారన్న సంగతి ఊహకు అందలేదు. కాబట్టి వీళ్ళతో ఎటు సంబంధం ఉంచుకోదలుచుకోవాలా. ఆ ప్లాట్లు వాళ్ళు కనుక తిరిగి తీసేసుకున్నట్టయితే ₹1,00,000 తీసుకున్నారు. నాకు 500 గజాలకి 25,000కి రిజిస్టర్ చేశారు. సో ఆ పెట్టిన డబ్బు వస్తే వడ్డీతో సహా, లేకపోతే అసలైనా సరే, అసలంటూ వస్తే నేను సంతోషిస్తాను. ఈ వీళ్ళతో మళ్ళీ ల్యాండ్ గురించి ఇక నాకు వాళ్ళతో ఎట్టి సంబంధం పెట్టుకోదలుచుకోవాలి. అది చెప్పడానికి మాత్రమే వచ్చాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు నరసింహమూర్తి. నేను మణికొండ నుంచి వచ్చాను. నేను 2012 నుంచి ధన్వంతరి ఫౌండేషన్లో సభ్యుడిగా ఉన్నాను. శాశ్వత సభ్యుని. అందులో 1500 కట్టి అప్పట్లోనే శాశ్వత సభ్యత్వం తీసుకున్నాను. చాలా రోజులు కూడా పత్రిక కూడా వచ్చింది నాకు. ఆ తర్వాత పత్రిక రావడం మానేసింది, అది అందరికీ తెలిసిన విషయం. అది నాది ఇన్వెస్ట్మెంట్లు అన్నీ ఇంతకుముందు వచ్చినవి పెట్టినవన్నీ కూడా దర్దాపుగా వచ్చాయి. అయితే లేటెస్ట్గా నాది ఉన్నటువంటిది ₹6,00,000 ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఉంది. అది 24వ సంవత్సరంలో మెచ్యూర్ అవుతుంది. దానికంటే ముందు ఒక 10 లక్షల రూపాయలది నా భార్య పేరు మీద పెట్టింది ఉన్నది. అది మెచ్యూర్ అయింది. దాంట్లో 50,000 వాళ్ళు మినహాయించుకుని మిగిలిన ఇచ్చారు. ఆ 50,000 రూపాయలది కూడా అయిపోయి ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. దాని మీద 2 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ లేదు రావటంలా. నేను ధన్వంతరి ఆఫీస్కి ఇప్పుడు వీరు చెప్పినటువంటి అనురాధ గారు, అపర్ణ గారు, నిర్మల గారు, ఇట్లా బోల్డ్ మందికి ఎంతమందికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో అసలు ఎవరు లిఫ్ట్ చేయరు. నెలన్నర క్రితం నేను నా భార్య ఇద్దరం కూడా కొత్తగా మారిన డిఎఫ్ఐ ఆఫీస్కి వెళ్ళాం. మేము ఇద్దరం అక్కడ శ్రీదేవి గారిని ఆవిడని కలిసాం. కలిస్తే ఆవిడ త్వరలో ఇచ్చేస్తారండి, మీకు త్వరలో ఇచ్చేస్తారు, ఇట్లాగే ఇప్పుడు వీరు చెప్పినట్టుగానే ఏవో చరటి కబుర్లు చెప్పేసి ఆవిడ మంచినీళ్ళు ఇచ్చి పంపించారు. అది జరిగినటువంటిది. అయితే మళ్ళీ ఏ విధమైన రెస్పాన్స్ లేదు. అసలు మనం ఫోన్ చేసినా దానికి సమాధానం కానీ, లేకపోతే మనకి ఏ విధమైనటువంటి మెయిల్ సందేశం కానీ, అటువంటివి ఏ మెసేజెస్ కానీ ఏమీ లేవు. ఇది పరిస్థితి. ఇప్పుడు వీరు ఇంత శ్రమ చేసిన గిరిప్రసాద్ శర్మ గారు మనందరి తరఫున పోరాటానికి వారు శ్రీకారం చుట్టడం అనేటువంటి చాలా అభినందనీయమైనటువంటి విషయం. నా వ్యక్తిగతంగా నా వరకు నేనైతే వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వారి ఇంట్రెస్ట్ దేవుడికి ఎరుక. అసలు మొత్తం మనకు వస్తే చాలా అనేటువంటి ఉద్దేశంలో నేనున్నాను. ఇది నేను చెప్పదగిన సంక్షిప్తంగా విషయం. అది. ధన్యవాదాలు. సభకి నమస్కారం. నా పేరు రాఘవ్ శర్మ. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యానండి 2022లో.
డిఎఫ్ఐ అంటే ప్రత్యేకమైన ఒక సానుభూతితోనే ఇందులోకి అడుగు పెట్టడం జరిగింది. కమ్యూనిటీ ఫీలింగే కానీ అలాంటిదే ఆ యొక్క ఎంపతీస్తోనే అడుగుపెట్టాము. 2008 నుంచి మెంబర్గానే ఉన్నాను. కానీ ఫైనాన్సెస్లో కమిట్మెంట్ అనేది సర్ప్లస్గా మనకి ఏర్పడిన తర్వాత డబ్బు వీళ్ళ మ్యాగజైన్ ద్వారా టెంప్ట్ అయ్యి నేను బ్యాంకులో పనిచేస్తున్నా కానీ ఎక్కువ వడ్డీ వస్తుందని ఒక ఆశతో కానీ నాకు 2 మగపిల్లలు, వాళ్ళు కూడా జాబ్లో చేరారు. వాళ్ళ డబ్బులు కూడా పెట్టించాను నేను. బయట వాళ్ళ డబ్బులు ఏవైతే ఏమీ పెట్టలేదు, అది ఒకటే మంచి పని చేసింది. కానీ పిల్లలతో నాకు డిస్ప్యూట్స్ ఏర్పడ్డాయి. పిల్లల డబ్బు వాల్యూడ్ అమౌంట్స్ని నేను ఇందులో పెట్టించడం అనేది నేను చేసిన పొరపాటు. అట్లాగే ఇది తెలియకుండానే రెండో పిల్లవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి అక్కడ వాడు సైట్ తీసుకుంటానంటే చాముండి అగ్రహారం అనే దానికి నేనే తగిలించాను నా పిల్లవాడిని. ఆ విధంగా చాముండి అగ్రహారంలో కూడా డబ్బు ఇరుక్కుపోవటం జరిగింది. ఈరోజు ఆ పిల్లవాడు అటు ఇటు కాకుండా అబ్బాయి డబ్బులు కూడా నేను ఇరికిచ్చేయడం జరిగింది. ఇట్లాగా నాకు చాలా కుటుంబంలో అపసమయం ఏర్పడింది. జనరల్గా మనం ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తే ఒక వాచ్మెన్ కానీ ఆఫీస్ హెడ్ కానీ ఎవరైనా చక్కగా మాట్లాడతారు, మనకి ఎక్నాలజీ చేస్తారు, మనల్ని పలకరిస్తారు, మనం అడిగిన కొన్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒక డిఎఫ్ఐలో తప్ప. అది నాకు హైదరాబాద్ వచ్చి ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు. ఇట్లాంటి సంస్థలోనా నేను అటాచ్ అయ్యాను, ఇట్లాంటి సంస్థతోనా మేము మెంబర్షిప్ అయ్యాము అనేది అప్పటికి అర్థమైంది సార్. ఇది మనం ఎంత కొత్త ఆఫీస్కి వెళ్ళినా కానీ అయ్యా మీకేం కావాలి, మీరెవరు లేదో ఒకటి అడుగుతారు కదండి. వాళ్ళకి మన కళ్ళల్లో మనల్ని చూస్తే జోక్ కనబడుతుంది, నవ్వుతాలుగా ఉంటారండి. మనం అంటే ఏం డబ్బు పెట్టారా అంతేలండి అన్నట్టుగా ఎగతాలుగా చాముండేశ్వరి అగ్రహారం డబ్బు ఇరుక్కుపోయింది, వాళ్ళ మీద వాళ్ళ గురించి వాళ్ళు ఇంకోళ్ళతోనూ రకరకాలుగా మనకి ఎక్కడ సపోర్ట్ దొరకదు, ఎక్కడ మన పట్ల ఎంపతి ఉండదు. మన డబ్బు పెట్టడం అని దాకానే వీళ్ళ మనతో అసోసియేట్ అయి ఉంటారు. ఆ తర్వాత ఎవరూ దొరకలేదు. కమలాకర్ శర్మ గారు దొరకరు, ఇంకోళ్ళు దొరకరు, ఎవరు కనిపించరండి మనకి. ఏమీ చదువు సంధ్య లేని నార్మల్ ఉమెన్ని మార్కెటింగ్ ఏజెంట్స్గా పెట్టారు వీళ్ళు. వాళ్ళని మనం ఏం అడుగుతాం, మీరు వాళ్ళ ద్వారా రండి, మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారని అడుగుతారు సార్ మనల్ని. ఎవరో లక్ష్మి గారు ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు చెప్పినా వాళ్ళకేం తెలియదు పాపం. వాళ్ళు ఏదో మనకి కమ్యూనికేట్ చేయడానికి అసలు వీళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నాం అనుకుంటారండి. ఇది మన వ్యవస్థ. ఇట్లాంటి వ్యవస్థలో నేను తెలిసో తెలియక డబ్బులు పెట్టి భగవంతుని పంపినట్టుగా దైవం మానుష రూపేణ అన్నట్టుగా మనకు ఇప్పుడు ఒక దిక్సూచిలాగా ఒక నాయకత్వం ఏర్పడింది. మనం దీనికి సపోర్ట్ చేద్దాము, పూర్తిగా సపోర్ట్ చేద్దాము. మంచిగా జరుగుతుందని ఆశపడుతున్నాను. రావచ్చు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రరావు. ఈ ధన్వంతరి ఫౌండేషన్ వాళ్ళు ఇంతమంది బ్రాహ్మణులకి, వందలాది బ్రాహ్మణులకి చాలా అన్యాయం చేశారు. అందరి డబ్బులు తీసుకొని వాళ్ళకి వడ్డీ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఆడుకున్నారు. గౌరవనీయులైన బసవరాజ్ శ్రీనివాస్ గారు, మన శర్మ గారు, గిరిప్రసాద్ శర్మ గారు మనందరినీ మళ్ళా ఏకీకరించారు. కానీ నేను చెప్పేది ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయింది. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ని మనం లీగల్గా తీసుకోవాలా, లేకపోతే ఏ విధంగా తీసుకోవాలి అనే కార్యాచరణ గురువుగారు చెప్తే మంచిది. తర్వాత నేను కూడా విన్నది ఏమిటంటే, నాకు కన్ఫర్మ్డ్ న్యూస్ ఏం కాదు, నేను విన్నది ఏమిటంటే, ఒక సుసర్ల నరసింహమూర్తి గారు మరో 20-30 మంది వారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఎఫ్ఐఆర్ ఇస్తే, ఆ ఎఫ్ఐఆర్ బేస్ మీద కమలాకర్ శర్మ గారు అరెస్ట్ అయ్యారని, ఆ కేసు ఇప్పుడు ప్రస్తుతం అది కోర్టుకు కూడా వెళ్ళిందని, కోర్టులో అది నడుస్తూ ఉన్నదని, ఇప్పటికే చాలా 5-6 వాయిదాలు అయ్యాయని నాకు ఎవరో అనధికారికంగా చెప్పారు. అందువల్ల ఈ విషయాలు వీరికి ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వారికి పూర్తిగా తెలుస్తుంది విషయము. ఈ విషయం దీని గురించి కూడా చెప్పమని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మనకు ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని మొట్టమొదటిది మనందరినీ ఏకీకరణ చేశారు. ఇప్పుడు మేమంతా మీ వెనకాల ఉండడానికి తయారుగా ఉన్నాము. కానీ మీరు చేయబోసే కార్యాచరణ కూడా మాకు దయచేసి
ముందుగా తెలియజేస్తే, కొద్దిగా హింట్స్ ఇస్తే మీరు ఏం చేయబోతున్నారు, యాజిటేషనల్ మెథడా లేకపోతే లీగల్ ప్రొసీజరా అనేది మాకు తెలపమని విన్నవించుకుంటున్నాను. సభకు నమస్కారం. నేను నిజామాబాద్ డాక్టర్ చంద్రశేఖరరావు. మేము మా మిసెస్ డాక్టర్ రమాదేవి, మాకు ఒక డాక్టర్ కొలీగ్, అందులో ఈ డాక్టర్ కమలాకర్ శర్మ 2004 నుండి మేము ఆయనతో సహవాసం చేస్తున్నామండి. 2004 అంతకంటే ముందు ఈ బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణత్వం అనేది ఏది లేదు కాబట్టి మేము తొందరగా ఆయన ప్లానింగ్కు మేము ఆకర్షితులమై మేము ఆయన ఓ రేడియో స్టేషన్లో ఒక 2-3 మీటింగ్లు కండక్ట్ చేశాడు. వి వర్ ఇంప్రెస్డ్. ఆయన తీసుకొని ఆయన ఒకటే చెప్పాడు, 1 lakh మీరు డొనేట్ చేస్తే 50,000 లోపల మీకు ఒక 3 acres ఆఫ్ ల్యాండ్ ఇస్తాము అండ్ మొత్తం 6 acres, 3 acres మీరు మాకు డొనేట్ చేయాలి, మేము అగ్రహారం అని చేస్తున్నామని. మధ్యలో ఒకసారి అడిగితే 2,500 acres ఆఫ్ ల్యాండ్ మాకు వచ్చింది. కేసీఆర్ కూడా మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఆ 2,500 square yards ఇవ్వండి అన్నట్టు కూడా అన్నారు. కానీ ఒక్కటిసారి సభాముఖంగా చెప్పడం ఏంటిదంటే, ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి డాక్టర్ ప్రవృత్తిలో ఉండి మోసం చేయడం అనేది చాలా నీచమైన ప్రవృత్తి. ఆయన ఈ మనీ కొరకే చేస్తున్నాడంటే ఆయన ఇంకా వేరే ఏ విధంగా చేస్తున్నాడు అనేది రెండో అంశం. మూడోది ఏంటిదంటే, ఆయన రాఘవేంద్ర స్వామి అని చెప్పి ఆయన మోసాలు చేయడము ఆయనకైతే తగది. మధ్యలో మేము 2-3 సార్లు వెళ్ళి అడిగితే వస్తుంది అన్నాడు. నేను ఇక నా ఏజ్ 74 years, అసలు యాక్చువల్లీ ఏంటి ఈ ప్లాట్స్ ఏంటిది అని అనుకుంటే, దాని కొరకు అనంత్ సాగర్లో ఓ 1000 square yards అక్కడనే ఒక 22 గుంటాస్ ల్యాండ్ అనేది మా పేరు మీద ఇచ్చాడు. దానికి పట్టా పాస్బుక్ రాలేదు. సార్, నేను అనంత సాగర్ పోయి విజిట్ చేశాను సార్ ఈ ఎండలో ఒక 1 month బ్యాక్. అది రోడ్ నుండి 2 kilometers అబౌవ్ ద హిల్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, ఆ కొండ మీద దే హ్యావ్ డిమార్కేటెడ్ ద ల్యాండ్. దాని మీద 1000 square yards ఇది ప్లాటింగ్ చేసేసి రాళ్ళు బాతాడండి. దానికి మాత్రము నిజంగా గ్రేట్. దాని తర్వాత మళ్ళీ 22 గుంటాస్ ల్యాండ్ ఏంటంటే, అక్కడ ఒక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన సర్పంచ్ను అతి కష్టం మీద వెతికి ఆయనకు అడిగితే, ఇక్కడే ఎక్కడ ఉంటుందండి, మీరు వెతుక్కోండి, మీది ఏది ఉన్నదో 22 గుంటాస్ ల్యాండ్. అసలు ఇక్కడని వెతకాలండి, ఇట్ ఇది మా సముద్రం, ఆ సముద్రం లోపల నా 22 గుంటలు ఏంటి. దాని తర్వాత తహసీల్దార్ని కాంటాక్ట్ చేసినాం. తహసీల్దార్ ఏమన్నారంటే, ఆయన వెరిఫై చేసిండు, సార్ అందులో ఉన్న ల్యాండ్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎక్సెస్ ల్యాండ్ అనేది లేదు, మీరు మిస్సింగ్ డాక్యుమెంట్ అని మీరు మీ సేవలు అప్లై చేస్తే ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ మాకు టైం ఇచ్చింది, మేము వెతుకుతాము, కానీ ఎప్పుడో మేము చెప్పలేం. సార్, 1 lakh ఈ టైంలో పెద్ద అమౌంట్ కాదు, కానీ ఆయన మోసం చేసిండు. కాబట్టి ఆ 1 lakh విత్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఒక 1 NP కూడా వదలకుండా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంత అన్యాయం చేసి ఇంత సొమ్ము తీసుకొని ఏం చేసుకుంటాడండి? లాస్ట్కి అయితే 3-6 అడుగుల జాగనో లేకపోతే కొద్దిగా ఎక్కడన్నా బ్రాహ్మణులం కాబట్టి చితి పెడితే ఉన్న ఒక 4 ఏదో 1 కిలో 2 కిలోల బూడిదో మిగులుతుంది, అదేదో గంగలు కలపటానికి. కానీ ఒక్కడే మాట్లాడుతున్నానండి సభాముఖంగా, ఆయన మా ప్రవృత్తిలో ఉండి బ్రాహ్మణ అని చెప్పడానికి కూడా మాకు అసహ్యం అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇక డాక్టర్ అని చెప్పితే ఆయననైతే మాకు ఏ విధమైన రెస్పాన్స్ అనేది, అసలు 2-3 సార్లు పోయినాము, పోయితే మంచిగా కూర్చోబెట్టి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి అదవుతుంది ఇదవుతుంది, మీరు ఈ కొత్త హాస్పిటల్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పాడు. మా కొన్ని కారణాల వల్ల మేము ఆయన కబంధ హస్తాల నుంచి మేము తప్పిదాల్సి వచ్చింది. లేకపోతే 6 నుంచి 12 లక్షలు పెడుతుంటే మేము, నేను కూడా కొద్దిగా చేస్తుండే. కానీ ఇక్కడికి రావడానికి ఒకటే కారణం సార్,
నాకు ఏదో పెద్దగా కాదు, ఏదో ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లోపల అమౌంట్ వచ్చేస్తుంది. కానీ ఆయన చీట్ చేశాడు, మోసం చేశాడు. ఆయన మా కమ్యూనిటీ డాక్టర్ అయినా కానీ నేను మీ పక్కన నిలబడి మన రైట్ అనేది ఏదైతున్నదో ఆయన మనవాడు ఉండి మనకు చీట్ చేయడం అనేది, మోసం చేయడం అనేది అది నేను జీర్ణించుకోలేక మీ అందరితోటి నేనున్నా అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. మీతోటి 100% మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నిజామాబాద్లో అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వదిలిపెట్టేసి ఐ స్టాండ్ విత్ యూ, ఐ స్టాండ్ ఫర్ యూ ఓన్లీ టు గెట్ నా పోయిన ఆ అమౌంట్ ఏదైతే 1 lakh ఉందో దాన్ని కూడా ఆయన దగ్గరికి వెళ్ళి రాబట్టాలని తప్పిస్తే వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. మీరందరికీ నా హృదయపూర్వక విన్నపం ఒకటే, మీ అందరినీ ఆ స్వామి మనల్ని రక్షిస్తాడనేది ఒకటే. దాని ప్రకారం గిరీష్ శర్మ గారు సార్ వచ్చేసి మనల్ని ఒక దగ్గరికి వస్తున్నాడు. కనీసం వీ హోప్ అది రాదు అనుకోవడం అనేది తప్పు సార్. అది ఎప్పుడు వస్తుంది వదిలిపెట్టండి. వీ విల్ గెట్ ఎ గుడ్ న్యూస్ వెరీ షార్ట్లీ అండ్ ఐ హోప్ మనమందరము కనీసం వేరే విధంగా వచ్చి బాగుంటుండే, కానీ ఇటువంటి దరిద్రమైన దీని లోపల మనమందరం కలవడం అనేది కూడా చాలా బాధాకరమైంది. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఏదన్నా బాధాకరమైన విషయం ఉండేది నన్ను క్షమించండి. జై హింద్. నమస్తే. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వచ్చి మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం మొదలుపెట్టిన తర్వాత సరే ఎట్లెట్లా బాధితులు పెరుగుతున్నారు అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా గ్రూప్లో 750 మంది దాకా అయ్యారు. అంటే రకరకాలుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా క్లియర్గా ఉంది. 20వ తారీఖు దాకా అప్లికేషన్లు తీసుకుంటాం. తర్వాత 1-2 రోజులు అదంతా స్క్రూటినీ చేసి, మీరు ఎవరు వినట్లే, మీరు ఏదైనా వింటే ఏమైనా చెప్తాం, కానీ వినకపోతే చెప్పి లాభం లేదు. మీకోసం మా టైం వేస్ట్ చేసుకొని వస్తున్నాం. మీరు 2 మాటలు వినే టైం కూడా మీ దగ్గర లేకపోతే కష్టమవుతుంది. నాకు చాలా ఒక ముఖ్యమైన వ్యక్తి జూమ్ కాల్లో వస్తానంటే నేను ఈ విక్టిమ్స్ ఫోరంలో ఉన్న 7 తర్వాత మాట్లాడతా అన్నా. అంటే ఆ పెద్ద ఆయనకి నేను చెప్పే స్థాయి కాదు కానీ చెప్పా. ఎందుకంటే ధర్మం ముఖ్యం మనకి. మోసం చేశారు. ఫస్ట్లో మాకు బెదిరింపులు వచ్చినాయి. మేమేం బెదరలే. ఒక మీడియా హెడ్ ఫోన్ చేశాడు, మీ బాధ్యత వాళ్ళ తరఫున మాట్లాడాలి కానీ అక్కడి నుంచి కాదు, ఏం చేసుకుంటే అది చేసుకోండి, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం అని చెప్పాం. గిరిప్రసాద్ శర్మ గారు కూడా అట్లనే స్ట్రాంగ్ ఉన్నారు. మేము అందరు బ్రాహ్మణ సంఘాలు లాంటి వాళ్ళం కాదు. మేము అవసరమైతే పరశురాముడు అవతారం ఎత్తుతాం. మీకు ఆ వచ్చే ప్రతి పైసా వచ్చేదాకా మీ అమ్మడి నిలబడి కొట్లాడతాం. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీ ఇంటి దగ్గర వచ్చి మేము కాపలా కాస్తాం. అట్లాంటి కమిట్మెంట్తోని ₹1 ఆశించకుండా మా సొంత అమౌంట్ పెట్టుకొని మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి పని చేస్తే మాకు భగవంతుడు దగ్గర మార్కులు పడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఇది 3వ మీటింగ్ మనది. 3వ మీటింగ్ కల్లా ఏ స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు స్లోగా మమ్మల్ని కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ ధన్వంతరికి సంబంధించిన వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నేనన్నా ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టాము, అందరి సమక్షంలో వచ్చి మాట్లాడండి, ఇంటికి రావడం పద్ధతి కాదని చెప్పాను. వాడికి చాలా క్లియర్గా చెప్పాను, 20వ తారీఖు తర్వాత 18 తర్వాత మీరు వచ్చినా లాభం లేదు. వారికి ఏం చెప్పారంటే 4ంటికి మీటింగ్ ఉంది, మాకు వాళ్ళు వచ్చితే వాళ్ళందరూ తిడతారు, ఎవరన్నా పిల్లలు ఉంటే కొడతారని కూడా భయపడ్డారు. అంటే మీరు చేసిన తప్పులకి అనుభవించాల్సిందే అని చెప్పా. మీరు రాండి, వాళ్ళ ముందు మాట్లాడండి అన్నాం. నాకు 3ంటికల్లా చెప్తా అన్నారు విషయం, నాకు ఫోన్ రాలే. అంటే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఆయన ఏదో హైకోర్టులో బెయిల్ వేస్తున్నాడు, 3 రోజుల్లో బెయిల్ వస్తుంది, 3 రోజులు వచ్చిన తర్వాత మీరు మీటింగ్ పెట్టుకోండి అన్నాడు. అవన్నీ వీలు కాదని చెప్పాను నేను. మీరు ఏదున్నా వచ్చి వాళ్ళందరి ముందు మాట్లాడండి అని చెప్పాను. రేపు సెటిల్మెంట్ అయ్యేటప్పుడు కూడా చాలామంది పెద్దలు ఫోన్ చేస్తున్నారు, బ్రాహ్మణ ప్రముఖులు, ఏదైనా మీరు న్యాయంగానే చేస్తారు, వారికి ఏదైనా చేయండి అని. ఏది చేసినా కూడా మీరు అందరు కూర్చుంటారు, మీ ముందే మాట్లాడతాం.
ఎవరు పక్కకు పోయి మాట్లాడేది ఉండదు మా దగ్గర. 100% క్లారిటీ. వాళ్ళు భూములు ఇస్తే భూములు అడ్జస్ట్ చేస్తామా, పైసలు ఇస్తే పైసలు అడ్జస్ట్ చేస్తామా, లేదంటే వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా అమ్మి పైసలు పంచుతామా అనేది ఆ రోజు వేదిక మీద మేముంటాము, మీరు అందరు ఉంటారు, ఆ ధన్వంతరి ఫౌండేషన్ వాళ్ళు ఉంటారు, జరుగుతుంది. వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చి మీ అందరికీ న్యాయం చేసేదాకా వారి వెంటాడతాం, వేటాడతాం, వాడి ప్రాపర్టీ సీజ్ చేస్తాం. ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. మీరందరూ కూడా ధన్వంతరి విక్టిమ్స్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. మీరందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటే మీ అమ్మడ మేము ఉంటాం, ఎవరికి భయపడక్కర్లే. ధర్నాలు చేద్దాం, అరెస్ట్ అవుదాం, మేము ఉంటాం ముందర. ఫస్ట్ మేము అరెస్ట్ అవుతాం, తర్వాత మీరు కావాలి. కానీ విక్టిమ్స్ లేకుండా మేము ఏది చేయడానికి లేదు. అందుకని అన్నీ చేద్దాం. మీకు మ్యాక్సిమం ఒక 2-3 months లోపల దీని సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇన్నేళ్ళు తిరిగారు మీరు, ఈ 3 ఏళ్ళు కొంచెం టైం, ఈ 3 నెలలు టైం ఇవ్వండి. న్యాయబద్ధంగా చేద్దాం. మనం ధర్మంగా ఉన్నాం కాబట్టి మనకి భగవంతుడు సహకారం ఉంటుంది. దీంట్లో 100% ఇప్పుడు వాళ్ళు కదిలి మా దగ్గరికి రావడం మొదలైంది. బెదిరింపుల నుంచి కొంచెం కాళ్ళబేరానికి వచ్చారు. రేపు వస్తారు, మన ఎదురుకి వస్తారు. వస్తే కడుపులో అంటున్న వాళ్ళు తిట్టచ్చు, పడాలని చెప్పే వాళ్ళకి. వాళ్ళు తిరితే పడండి, మీకేం ఇబ్బంది లేదు, మేము ఉంటాం. కానీ వచ్చి వాళ్ళ ముందు మాట్లాడమని చెప్పాను నేను, ఇంట్లోకి రాకండి అని చెప్పాను. ఏది జరిగినా మీ అందరి సమక్షంలో జరుగుతుంది, న్యాయబద్ధంగా జరుగుతుంది. మన ఎందుకు భగవంతుడు ఉన్నాడు, మేము ధర్మంగా చేస్తున్నాం. గిరిప్రసాద్ శర్మ గారు ఆయన ఫుల్ టైం పనిచేస్తున్నాడు. ఆయన ఏం చిన్న మనిషి కాదు, ఎవడో బెదిరిస్తే బెదిరేవాడు కాదు. మీకు అన్ని గ్రూప్లో చూసి ఉంటారు. ధర్మం కోసం ఏ స్టేజ్ కన్నా వెళ్తాడు. నేను కూడా అట్లాంటి మనిషినే. మీరేం వరి కాకర్లే, నా సంగతి తెలియదు, కనుక్కుంటే తెలుస్తుంది. నిలబడదాం, ఈ పోరాటంలో గెలుస్తాం మనం. బట్ మీరందరూ ఒకటిగా ఉండండి, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. 75 years పైన ఉన్న వాళ్ళని, యంగ్స్టర్స్ చాలామంది కనబడుతున్నారు. ఇవాళ చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ బాధ్యత తీసుకోండి. మేము మీ బాధ్యత తీసుకున్నట్టు ఆ 4 బాధ్యత మీరు తీసుకోండి. మనం 10 మంది ఉంటే చాలు. వాళ్ళని ఉరికిచ్చి వాడు జైలు నుంచి రాగానే ఫస్ట్ మన్నే కలవాలి, కలిసి సెటిల్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు టైం అడిగినా ఇవ్వలే. ఇవాళ 3 రోజుల తర్వాత మీటింగ్ పెట్టండి అంటే ఒప్పుకోలే. నేను ఇక్కడికి రమ్మన్నా, వచ్చే ధైర్యం లేదు. అంటే లోపల ఉన్నోడు ఏం సజెషన్స్ ఇస్తున్నాడో ఏంటో తెలియదు. 3 రోజుల్లో బెయిల్ వస్తుంది, 3 రోజుల తర్వాత పెట్టండి అంటే హైకోర్టులో బెయిల్ వస్తుందని ఎట్లా చెప్పగలుగుతాం? మనం జడ్జిలం కాదు. ఇవన్నీ నేను నమ్మను. నేను జీవితాంతం జైల్లో ఉండేటట్టు కూడా చేస్తాము. పేదగాయత్రి వాడి పరిస్థితి అదే. నేనే జైల్లో ఇప్పించాప్పుడు కోర్టుకు పోయా. అందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లలో పోయి నేను సెక్యూరిటీగా కూడా ఉండాల్సి వచ్చింది. ఇవన్నీ చేస్తాం, ఎందుకంటే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనం యూనిటీగా నిలబడదాం. భగవంతుడు మన ఎందుంటారో మనం గెలుస్తాం. ధన్యవాదాలు. ఫామ్స్ కావాలా ఇంకా ఎవరికైనా? ఫామ్స్ వచ్చాయి కదా అందరికీ? మాధవరావు, రైట్, ఓకే. మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరు ఫామ్స్ ఇవ్వకండి, మీ దగ్గరే పెట్టుకోండి. జిరాక్స్ కాపీస్ తెచ్చి ఉంటే కనుక స్టాప్లర్తో పిన్ కొడతారు, తీసుకుంటారు. ఏమండి? ఓకే సార్, దయచేసి వినండి. ఇవాళ మీటింగ్ తర్వాత మళ్ళీ మనం ఏప్రిల్ మాసంలో మీటింగ్స్ లేవు. ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఇదే బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో తులసి వనం అని చెప్పి మన బ్రాహ్మిన్ గర్ల్స్ హాస్టల్ ఉంది. అందులోనే మా ఆఫీస్ కూడా. మా ఆఫీస్ అంటే నాదే తులసి వనం, నాది కూడా అక్కడే ఆఫీస్. కాబట్టి మీరు ఏ టైంలో అయినా రావచ్చు. ఇక్కడ దుర్గారాణి గారు మా అడ్మిన్ ఆఫీసర్, ఇందాక వచ్చిన ఆమె. తర్వాత కమలాదేవి గారు అని ఇంకొక ఆమె ఉంటుంది. వాళ్ళ దగ్గర ఫామ్స్ రెడీగా ఉంటాయి. మీరు జిరాక్స్ కాపీలు తెచ్చి ఆ ఫామ్స్ ఫిలప్ చేసి టోటల్ అమౌంట్ వేసి పిన్ చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఎనీ టైం మార్నింగ్ 5 గంటల నుంచి రాత్రి 12 వరకు రండి, అక్కడ ఓపెనే ఉంటుంది, మీ ఓపిక. కానీ 20వ తారీఖు లోపల మాత్రమే రావాలి. 20 తర్వాత ఇప్పుడే తెలిసింది అంటే కూడా ఆ రోజు కన్సిడర్ ఉండదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా ఏంటంటే
మీరు ల్యాండ్ కన్వర్షన్ అండ్ ల్యాండ్ల మీద పెట్టిన డబ్బులు, భూములు వస్తాయి లేదా మీకు డబ్బులు వేసేస్తాము, ఇట్లాంటివి చాలా రకాలైన మాటలు ధన్వంతరి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మా మీద దుష్ప్రచారం చేస్తారు. తర్వాత వాళ్ళు ఏమి చేయరు, మేమే సెటిల్ చేయాలి, మీరు మా దగ్గరికే రండి అని కూడా చెప్తారు. నేను మీరు వెళ్ళొద్దని చెప్పను. సేమ్ టైం ఆల్టర్నేట్గా అందరి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి పెట్టుబడిదారుడికి ఆయన పెట్టిన డబ్బులు ఇంట్రెస్ట్తో సహా వాళ్ళ అకౌంట్లో పడాలి. మీరెవరైనా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి ఉంటే ఒక 2 లక్షలు వేసేస్తాం రండి అంటే పోకండి. ఇది మా డిమాండ్. మీకు టోటల్ ఎంటైర్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్తో సహా మార్చి 2024 వరకు సెటిల్ చేసి అకౌంట్ మీ చెక్కు రాసి మీ పేరు పైన ఒక ఫోటో తీసి మీకు వాట్సాప్ పెడితేనే మీరు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళాలి. లేదు అంటే ఎప్పుడు వెళ్ళాలి మేము చెప్తాం. మీకు 5 సార్లు ఖచ్చితంగా హాజరవ్వాలని పెట్టాం మెసేజ్. మేము ఎప్పుడు మే 5వ తారీఖు నాడు భారీగా బహిరంగ సభ ఉంటుంది మందే. అందరూ బ్రహ్మాండంగా అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడే జిల్లాల నుంచి మెసేజ్లు కూడా పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరవుతారు. మీరు కూడా హాజరవ్వండి. అదే మన అందరి చివరి సమావేశం. ఆ తర్వాత 5 మార్లు మేము ఇన్వైట్ చేస్తాం. గ్రూపులో కరెక్ట్ సూచన ఇస్తాం. మీరు రాత్రి ప్లకార్డులు డిజైన్ కూడా పెట్టినాం మీకు. ఆ ప్లకార్డ్స్ తర్వాత దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా ఫోరం భరిస్తుంది. ఎవరు రూపాయి ఎక్కర్లేదు. మీ డబ్బులు మీ అకౌంట్లో పడేదాకా కూడా ఎవరికి బెండు కాకండి. వాళ్ళు చాలా చెప్తారు మీకు. కాబట్టి మమ్మల్ని నమ్ముతారా లేదా అనేది మీకు డబ్బులు బండాక అర్థమవుతుంది. మేమేమి మీకు మమ్మల్ని నమ్మండి మా దగ్గరికే రండి అని మేమేం ప్రలోభ పెట్టట్లేదు. మీరు తిరిగి అలసిపోయారు, చాలా మాటలు విన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక తుది నిర్ణయం మనం తీసుకొని ఒక సరి అయిన పోరాటం చేస్తే కేవలం మీరు పెట్టిన డబ్బులు మీ అకౌంట్లో పడడానికి మాత్రమే ఈ పోరాటం కాదు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో జీవితంలో ఏ బ్రాహ్మణుడు కూడా ఏదైనా వ్యాపారం కానీ ఇంకో చార్మినార్ అమ్ముతా అంటే గుడ్డిగా మీ పిల్లం పేరు మీద నీ పిల్లల పేరు మీద డబ్బులు పెట్టకండి. ఇది వార్నింగ్ కూడా మీకు. దిస్ ఈజ్ ఆల్సో ఏ వార్నింగ్ టు ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే అంత గుడ్డిగా పెట్టడం ఏంటి? అదే ఎవరైనా బ్రాహ్మణ సంఘానికి మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చినా మీ ఫోటో పెట్టి రోజు మొక్కుతారు వాళ్ళు. మీరు అటు బ్రాహ్మణ సమాజానికి 1 రూపాయి ఇవ్వకపోతే పోనీ మీ కుటుంబానికి కూడా న్యాయం చేయలేకపోతే మీ పిల్లలు ఎవరైనా ఇప్పుడు రేపు పొద్దున ఒక మాట అంటే ఈరోజు పెద్దవాళ్ళు మాటలు అనిపించుకుంటున్నారు, ఎందుకు పెట్టావు నాన్న నా పేరు పైన అని. పిల్లలు మళ్ళీ మీరు ఊరికే ఉండకుండా ఏమ్మా మహాలక్ష్ములు వచ్చారమ్మా మనదే బోని అంట, వాళ్ళు చెప్పిన డైలాగులు కూడా అట్లే ఉన్నాయి. ఇంటికి వచ్చి మరీ కలెక్షన్ చేసుకుపోయి మీదే బోని సార్, చెక్కు రాసి రెడీ పెట్టాడు సార్. అదే చెప్పాను కదా, డెకాయిటీ వాళ్ళు వస్తే డబ్బులు ఎత్తుకుపోతారు, చెక్కులు ఎత్తుకుపోరు. వీళ్ళు వచ్చి చెక్కులు కూడా ఎత్తుకుపోయారు. మన దగ్గర బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇట్లా భవిష్యత్తులో ఎవ్వరు కూడా బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణేతరులే కాదు ఎనీ కంపెనీ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఆశలు చూపెట్టినా మనకేదో ఆ పెళ్ళిలో బయటికి తీసుకెళ్ళి ఏ నక్షత్రాన్ని చూపిస్తారు? అరుంధతి నక్షత్రానికి తాడేసి లాగిస్తారన్నా మీరు డబ్బులు పెట్టకండి. నేను అదే చెప్పేది మీకు. ఏ నక్షత్రమో అన్నాడు కదా, జోకులు కూడా వేశారే, అయింది మన చందమామ పైన కూడా ప్లాట్లు అమ్ముతున్నారు. ఇంకా మనం అక్కడికి పోలే, ఏది వీళ్ళు ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, విజయవాడ ఇక్కడే, ఇంకా చంద్రమండలం పోలే. మీరు ఇంకా పెట్టుంటే పోయిండేవాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా కమలాకర్ శర్మ గారికి కూడా న్యాయం జరగాలని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ఈ సభ ఈరోజు మీరందరూ వచ్చారు. మీ అందరి తరపున కూడా డాక్టర్ పందంగి కమలాకర్ శర్మ గారి సతీమణి జయశ్రీ మేడం గారికి వినయపూర్వకంగా చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము వాడే భాష మీ పైన కాదు, మీ దగ్గర వర్క్ చేసి వీళ్ళందరినీ ముంచిన కొంతమంది మహిళా మనుల కోసమే.
ఎందుకంటే డాక్టర్ గారికి ఏమీ తెలియదండి పాపం అని అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? కాబట్టి ఈ శాపాలు, ఈ కోపాలు అన్నీ కూడా ధన్వంతరిని రాంగ్ రూట్లో తీసుకుపోయిన వాళ్ళకి మాత్రమే. వాళ్ళకి కేవలం ఈ మాటలే కాదు, చాలా సినిమాలు ఉంటాయి. ఇది బెదిరించడం కాదు, కుల సమస్య. కాబట్టి మేము చెప్పులతో కొడతాము అట్లా భాష మాట్లాడడం, కానీ అంతకంటే ఎక్కువ చేస్తాం షార్ట్లీ. సో ఇది గుర్తుపెట్టుకొని, ఏదైనా మీరు నిజాయితీ ఉంది, మీలో చీము రక్తం ఉంది అంటే వచ్చి డాక్యుమెంట్స్ ఎవరి వాళ్ళ స్టేట్మెంట్లు మాకు అందజేయండి, లేదా మీరే అందజేస్తాము, అందరు స్టేట్మెంట్లు రెడీ అని మెసేజ్ పెట్టండి. మా గ్రూప్లోనే, ఇప్పుడు మీరు కూడా అదే గ్రూప్లో వచ్చారు కాబట్టి అడ్మిన్లు ఇస్తాం, కావాలంటే మీరే మెసేజ్ పెట్టి అందరినీ రప్పించుకొని, మీకు ఎక్కడ భవనం ఉందో మాకు తెలియదు మీటింగ్ పెట్టడానికి, మీరు ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చి, ఇగో మీ అకౌంటు ఇంట్రెస్టు ఈ వడ్డీ ఇంత టోటల్గా మీకు వచ్చేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఆ తర్వాత ఒక నిర్దిష్టమైన, మేమైతే జూలై 20 చెప్పినాం, మీరు వితిన్ 15 days 20 days లోపల మీరు తప్పనిసరిగా వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి. అది ఎలా అనేదే ఇక్కడ చిదంబర రహస్యం. అది ఖచ్చితంగా డాక్టర్ గారికి చెప్తాము. జయశ్రీ మేడం గారికి మాత్రం విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా మీ ధన్వంతరిలో వీళ్ళని ఎల్లగొట్టి, ఇక్కడ బాధితుల్లో ఎంతోమంది బాగా పనిచేసిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు అందరూ ఉన్నారు. వీళ్ళలో సామర్థ్యం ఉన్న వాళ్ళు వచ్చి మీ పైన అభిమానంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళను వినియోగించుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేసే అవకాశం మీకు కూడా కల్పిస్తున్నాం మేడం, జయశ్రీ మేడం. ఎందుకంటే ఒక మహిళగా, ఒక సంస్థ వైఫ్ అంటే ఆ ధర్మపత్ని కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పుడూ తూలనాడే పరిస్థితి రాదు. ఒకవేళ అది వచ్చినా కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్లకార్డులు పట్టుకొని ఏడుస్తారే తప్ప మిమ్మల్ని ఏమీ అనరు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చోకుండా, మీ కార్యాలయాలు, మీ హాస్పిటల్లో మూసేసే దాకా పోకుండా, ఇది బ్లాక్మెయిల్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, విజ్ఞప్తి అనుకుంటారో, ఇంకేమైనా అనుకుంటారో అనుకొని, మొత్తానికి ధన్వంతరి నుంచి పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలని, అదే దిశగా ఈ ధన్వంతరి యొక్క డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫోరం పనిచేస్తుందని, చాలా సామరస్యంగా మన ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మేము వ్యవహారం చేసి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మీరు కూడా చేతులు ఎత్తేసిన క్రమంలో మేము కూడా పరిధులు దాటి ఇంకేమైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వకుండా మీరు సెటిల్ చేయాలని, డాక్టర్ గారు బయటికి రాగానే ఆయన ఆరోగ్యంతో బాగా ఉండి బయటికి రాగానే విక్టిమ్స్ ఫోరం ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఏం పెద్ద జరిగింది తప్పే, క్షమించండి అని మీకంటే పెద్దవాళ్ళకి చెప్పండి, చిన్నవాళ్ళకి కాదు, చెప్పి సెటిల్మెంట్ చేయండి. ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సభ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మీరు అక్కడ కూర్చోను కదా, రండి. అన్నీ వెళ్ళాలి ఇల్లు పాప. సార్ చెప్పినట్టు, సారీ, సభకు నమస్కారం. నా పేరు ముతాలిక్. సార్ చెప్పినట్టు కొంచెం అగ్రిమెంట్ కోసం ప్రయత్నం జరిగింది నాతో పాటు. వాళ్ళు మీకు యాదాద్రిలో ప్లాట్ ఐడెంటిఫై చేశాము, మీరు ఒక లెటర్ ఇచ్చేయండి, ఐఎమ్ విల్లింగ్ టు టేక్ దిస్ పాయింట్స్ ఆఫ్ ప్లాట్, విల్ అడ్జస్ట్ దిస్ అమౌంట్ అని. తర్వాత చెక్ చేస్తే అక్కడ ల్యాండ్ లేదు, సర్వే కూడా లేదు. సో వాట్ ఈస్ దేర్ ప్లాన్ ఈస్ టు షో దిస్ లెటర్ దట్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు అడ్జస్ట్, వీఆర్ నాట్ అట్ ఫాల్ట్ అని చూపించడానికి ప్రయత్నం జరిగింది. సో డోంట్ ఫాల్ ప్రే టు దిస్, దట్ ఈస్ మై రిక్వెస్ట్. రైట్. అయితే యాదగిరిగుట్టలో ప్లాట్లు కూడా అలాట్ చేశారు. ఈసీ కాపీల్లో కూడా వాళ్ళ కొంతమంది పేర్లు వచ్చినాయి. ఎక్కడ లోపం లేదు, ప్రయత్నం చేశారు. కానీ ఇంకా భగవంతుడికే తెలియాలి. మొత్తానికైతే అందరూ డబ్బులు పెట్టి ఇబ్బంది పడ్డోళ్ళే ఈరోజు మీ ల్యాండ్స్ కూడా వద్దని చెప్తున్నారు. కాబట్టి కమలాకర్ శర్మ గారు త్వరగా బయటకు వచ్చి అందరికి
కూడా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించి ఈ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏం చేస్తారో కొంచెం ఆలోచన చేసి ధన్వంతరినే మూసేయాల్సిన అవసరం లేదు, న్యాయం చేస్తే చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఒకసారి లేస్తే జనగణమన చెప్పి ఆ అప్లికేషన్లన్నీ అక్కడ ఇచ్చి మాకు అందరూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. ప్రతి మెసేజ్ గ్రూప్లో పెడతాం. ఓకే, నా రైట్ నౌ నేషనల్ యాంథమ్. ఎవరో మొబైల్ మర్చిపోయారంటే తర్వాత తీసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కానివ్వండి. జనగణమన అధినాయక జయ హే భారత భారత. జై హింద్. అందరు కూడా దయచేసి ఇక్కడ మాకు ఆ ఫామ్స్ అన్నీ ఇచ్చేయండి.